ఓకే సార్. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. ఈ పుస్తక పట్టణం తరపున పుస్తక సమీక్షకి వచ్చిన పుస్తక ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ ఈరోజు మన పుస్తక సమీక్షకి రామ్మోహన్ రావు గారు ఆ, తను విత్ ఇన్ ఇప్పటికిప్పుడు చెప్పినా కూడా తను ఒక పుస్తకాన్ని చెప్పడానికి రెడీ అయిన అందుకు రామ్మోహన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పుస్తక సమీక్ష చేయవలసిందిగా రామ్మోహన్ రావు గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. ఇది మంచి చక్కటి అవకాశం ఇచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఆవిడ రాలేకపోవడంతో. సో ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ. అయితే షార్ట్ నోటీస్లో అయినా నేను లాస్ట్ వీకే నేను ఒక ఇన్సిడెంటల్గా ఒక బుక్ జర్నీలో ఉంటూ చదివాను. నేను మాస్టర్ యువర్ మైండ్ సెట్ అని రైటర్ రవి రామచంద్ర సరోజ్ యంగ్ ఈజ్ ఎ రీడర్. అంటే ఆథర్ ఏంటంటే ప్రొఫెషనల్ ఈజ్ ఎ రీడరు, అతడు ఒక రైటరు, కంటెంట్ క్రియేటర్ అనమాట. అతడికి సోషల్ మీడియాలో మైండ్ రీడింగ్ అనే బ్రాండ్ మీద ఒక కమ్యూనిటీ ఉంది. దాంట్లో దాదాపుగా 7 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. సో అతడు బేసికల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బట్ థింగ్ ఏంటంటే అతడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ది ఆల్కెమిస్ట్ అనేటువంటి బుక్ వాళ్ళ మదరు కంప్యూటర్ టేబుల్ దగ్గర పెట్టడం వల్ల ఆ బుక్ చదువుతాడు అనమాట. ఒకసారి అతడికి అవకాశం దొరుకుతుంది. ది ఆల్కెమిస్ట్ బై పాలో కోయలో చాలామంది పరుసవేది అని తెలుగులో రాసి ఉంటుంది. అది చదివే అవకాశం వస్తే సరే చూస్తే ఇంట్రెస్టింగ్ అనిపించిందని అతడు ఎట్ ఎ టైం దాన్ని చదువుతూ 2 రోజుల్లో బుక్ కంప్లీట్ చేసేస్తాడు అనమాట. సో ఆ బుక్ చదవడం వల్ల అతడి యొక్క టోటల్ పర్స్పెక్టివ్ మారిపోయిందని చెప్తాడు తను. తనకి ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందని, మోటివేషన్ వచ్చిందని, మంచి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయినాయి అని చెప్తాడు. అతడు బేసికల్గా ఏంటంటే హిందీ మీడియంలో చదువుతాడు 10+2 వరకు. తర్వాత డిగ్రీ చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు అక్కడ కమ్యూనికేట్ చేయడానికి చాలా కొంచెం ఇబ్బంది పడతాడు, అందరితో కలవడము అట్లాంటివి. అట్లా జనరల్గా ఆ టైంలో ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటారు అని చెప్తూ తనకి ఈ బుక్ రీడింగ్ వల్ల, ఈ ఆల్కెమిస్ట్ అనే బుక్ చదవడం వల్ల అతడి పర్స్పెక్టివ్ మారుతూ దానికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడము, తన ఐడియాస్ని చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయడము ఇట్లా నేర్చుకుంటాడు అనమాట. మెల్లగా ప్రాక్టీస్ చేస్తాడు. ఈ ఆల్కెమిస్ట్ అనే బుక్ చదివిన తర్వాత నెమ్మదిగా అతడు ఏంటంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన బుక్స్ మెల్లగా స్టార్ట్ చేస్తాడు. రాబర్ట్ గ్రీన్ది 48 లాస్ ఆఫ్ పవర్ అని మనం వినుంటాము. 48 హ్యూమన్ లాస్ అని, 48 లాస్ ఆఫ్ పవర్ అని, మాస్టరీ అని, మాస్టరీ ఆఫ్ సిడక్షన్ అని, ఇట్లా రాబర్ట్ గ్రీన్ చాలా బుక్స్ రాశారు. ఆ రాబర్ట్ గ్రీన్ బుక్స్ అట్లాగే ర్యాన్ హాలిడే అని స్టిల్నెస్ ఈజ్ ద కీ, ఈగో ఈజ్ ద ఎనిమీ, ఇట్లా ఈ బుక్స్ రాసి ఫేమస్ అయిన ర్యాన్ హాలిడే బుక్స్. అట్లాగే డేల్ కార్నెగీ మనకు అందరికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. బుక్స్ ఎవరైతే తరచుగా చదివే వాళ్ళు, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ చదివే వాళ్ళకి డేల్ కార్నెగీ బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. అలాగే ఎకార్ట్ టాలే అంటే ద పవర్ ఆఫ్ నౌ. ఆ బుక్ మన సెషన్స్లో వన్ ఆఫ్ ది సెషన్స్లో ఆ బుక్ కూడా ప్రజెంట్ చేశారు, ద పవర్ ఆఫ్ నౌ, ద న్యూ ఎర్త్. ఇట్లాంటి మంచి మంచి ఒక ఫేమస్ రైటర్స్ యొక్క బుక్స్ చదివే అవకాశం దొరుకుతుంది, చదువుతాడనమాట. అట్లాగే ఈ చదువుతున్న క్రమంలో ఇంకా ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ బై నార్మన్ విన్సెంట్ పీలే, అట్లాగే థింక్ అండ్ గ్రో రిచ్ బై నెపోలియన్ హిల్, ఈ బుక్స్ అనేవి తనని బాగా ప్రభావితం చేశాయని చెప్తాను అనమాట. సో ఇట్లా రెగ్యులర్గా బుక్స్ చదవడం వల్ల అతడి మైండ్ సెట్, పర్సనాలిటీ అనేది చాలా మారిపోయింది, చాలా డెవలప్ అయింది, గ్రోత్ మైండ్ సెట్ వచ్చింది అని చెప్తాను అనమాట. సో ఇట్లా చదువుతూ ఒక అరౌండ్ 300 బుక్స్ చదివిన తర్వాత తను కూడా తన ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మాస్టర్ యువర్ మైండ్ సెట్ అనే బుక్ రాశాడని చెప్తాను అనమాట. సో ఇందులో మొత్తం టోటల్గా ఏం చెప్తాడంటే ఒక 16 చాప్టర్స్ చెప్తాడు. ఈ 16 చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ ద కీ అంటాడు, ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టరు మాస్టర్ యువర్ థాట్స్ అంటాడు. థర్డ్ చాప్టర్ గ్రోత్ మైండ్ సెట్. ఫోర్త్ చాప్టర్ ది ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఫిఫ్త్ చాప్టర్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. సిక్స్త్ వన్ డూ ద ఇంపాసిబుల్. సెవెంత్ చాప్టర్
చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 30 days. 8th chapter, your mindset determines your future. 9th chapter, achieve anything you desire. 10th chapter, find your purpose. 11th chapter, books can change lives. 12th chapter, 20 life lessons I learned in my 20s. 13th chapter, the art of focus. 14th chapter, 15 habits that will change your life. 15th chapter, master your communication skills. 16th chapter, 7 brutal truths about life. ఇవి అవుట్ ఆఫ్ హీజ్ ఎక్స్పీరియన్స్. చాలా చిన్న బుక్, అరౌండ్ 90 to 100 pages ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ హీజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీడింగ్ 300 మోర్ దెన్ 300 బుక్స్, తన అవగాహనని ఈ 16 చాప్టర్స్లో ఇందులో చెప్తాను అన్నమాట. సో నెక్స్ట్ ఇక ఒక్కొక్క చాప్టర్ గురించి ఒక 5 నిమిషాల్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కొటేషన్ ఏం చెప్తాడంటే బుక్ స్టార్టింగ్లోనే, టు చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్. టు చేంజ్ యువర్ థింకింగ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. సో అల్టిమేట్గా ఏంటంటే మన మైండ్ సెట్ మార్చుకుంటే మన థింకింగ్ మారుతుంది. మన థింకింగ్ మారితే మన పర్స్పెక్టివ్, మన వైఖరి మారుతుంది. లైఫ్ టువర్డ్స్ లైఫ్ మన వైఖరి మారుతుందని ఇంగ్లీష్లో. ఈ బుక్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మోర్ ఆర్ లెస్ నేను ఎక్కువ ఇంగ్లీష్లోనే చెప్తుంటాను, తెలుగులో కూడా మాట్లాడుకుందాం. సో ఏమంటాడంటే, యూ నీడ్ టు థింక్ డిఫరెంట్లీ టు యాక్ట్ డిఫరెంట్లీ అంటాడు. బుక్స్ ఆర్ ది బెస్ట్ మీడియం టు షేర్ యువర్ థాట్స్ విత్ ఎవ్రీ వన్. బుక్స్ అనేవి యూ కెన్ షేర్ యువర్ థాట్స్. సో డిసిప్లిన్ ఈజ్ ద కీలో ఫస్ట్ కొటేషన్తో స్టార్ట్ చేస్తాం. ఏమంటాడంటే, డిసిప్లిన్ ఈజ్ చూజింగ్ బిట్వీన్ వాట్ యూ వాంట్ నౌ అండ్ వాట్ యూ వాంట్ మోస్ట్. అంటే జనరల్గా మనం ఏమంటాం అంటే, వాంట్కి నీడ్కి కొన్ని తేడాలు ఉంటాయి. వాంట్ అనేది అప్పటికప్పుడు అనిపిస్తుంది, నీడ్ అనేది నిజంగా మనకు కావాల్సింది నీడ్. సో మనకి అప్పటికప్పుడు కొన్ని కోరికలు కలుగుతాయి, కానీ నిజంగా మనకి కావాల్సిన బర్నింగ్ డిజైర్స్ కొన్ని ఉంటాయి. ఈ రెండిటి మధ్య అంటే టెంపరీ సాటిస్ఫాక్షన్ లేదా లైఫ్ గోల్ మధ్య డిసైడ్ చేసుకొని చేసే పనినే డిసిప్లిన్గా ఇక్కడ చెప్తా అంట. అబ్రహాం లింకన్ గారి కొటేషన్ అనమాట ఇది. సో డిసిప్లిన్ ఈజ్ ద కీ అంటాడు. డిసిప్లిన్ గురించి మనందరికీ అవగాహన ఉంది. ద సీక్రెట్ ఏంటంటే, రిచ్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఇందులో చెప్తాడు. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, దే డూ రైట్ థింగ్స్ ఎట్ ద రైట్ టైం విత్ ఎ డిసిప్లిన్డ్ లైఫ్. రైట్ థింగ్స్ ఎట్ రైట్ టైం విత్ డిసిప్లిన్డ్ లైఫ్. సో ఒక డిసిప్లిన్ లైఫ్ రావాలి అంటే ఒక చెక్ లిస్ట్ చెప్తాడు. ఏం చెప్తాడంటే, రీడ్ మోటివేషనల్ టెక్స్ట్స్ డైలీ, స్టే ఆర్గనైజ్డ్, ఎక్సర్సైజ్ డైలీ, ఫోకస్ ఆన్ యువర్ ప్రయారిటీస్, అవాయిడ్ ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ని అవాయిడ్ చేయమంటాడు, రైట్ డౌన్ యువర్ థాట్స్ డైలీ. ఇక్కడ ఏమంటాడంటే, స్మాల్ డిసిప్లిన్డ్ రిపీటెడ్ యాక్షన్స్ విత్ కన్సిస్టెన్సీ ఎవ్రీడే విల్ లీడ్ టు గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తాను. అంటే డిసిప్లిన్డ్గా ఎవ్రీడే ఒక చిన్న పని చేసుకుంటూ పోతుంటే గ్రేట్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాడు. మనం ఇంతకుముందు డారెన్ హార్డీ బుక్లో అదే రాసుకున్నాం, మనం అది డిస్కస్ చేసుకున్నాం. ది కాంపౌండ్ ఎఫెక్ట్ అండి. ఎవ్రీడే ఎ స్మాల్ ఎఫెక్ట్ చేసుకుంటూ పోతే ఎవ్రీడే ఒక 1% ఇంప్రూవ్మెంట్. ఈవెన్ అటామిక్ హ్యాబిట్స్లో కూడా చెప్తారు జేమ్స్ క్లియర్. ఎవ్రీడే 1% మనం డిసిప్లిన్డ్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ 1 yearలో మనం 37% ఇంప్రూవ్ అయిపోతాం. 37 అంటే 137%. అట్లాగే ఇక్కడ ఏమంటారు, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఆర్ ది 2 pillars దట్ కెన్ హెల్ప్ యూ అచీవ్ సిగ్నిఫికెంట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ ఏమంటాడంటే, జస్ట్ అతడు సోషల్ మీడియా మెయింటైన్ చేయడానికి కూడా ఎవ్రీడే ఒక పోస్ట్ పెట్టేవాడంట. ఎవ్రీడే పోస్ట్ పెట్టేవాడంట. తను చదివిందో, తన ఎక్స్పీరియన్స్ అయిందో, తన లైఫ్ లెసన్ అట్లా చేయడం వల్ల, కన్సిస్టెన్సీగా పెట్టడం వల్ల ఇవాళ మోర్ దాన్ 7 lakh లర్నర్స్ ఫాలోయర్స్గా ఉన్నారంటాడు. ఇక్కడ ఏమంటాడు, గుడ్ రిజల్ట్స్ అనేవి దే టేక్ టైం. డు నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్, జస్ట్ స్టే కన్సిస్టెంట్, డూ ఇట్ ఎవ్రీడే అంటాడు. డిసిప్లిన్ ప్లస్ మైండ్ సెట్ కలిస్తేనే రిజల్ట్స్ వస్తాయి అంటాడు. ఇక్కడ డిసిప్లిన్డ్గా చేస్తూ మన మైండ్ సెట్ కూడా ఎట్లా ఉండాలి, యూ బిలీవ్ ఇన్ వాట్ యూ డూ. యూ హ్యావ్ టు హ్యావ్ బిలీఫ్ ఇన్ వాట్ యూ డూ. ఆ బిలీఫ్తో నువ్వు కన్సిస్టెంట్గా డైలీ చేసుకుంటూ పోతే
మ్యాగ్నిఫిషెంట్ రిజల్ట్స్ వస్తాయని డిసిప్లిన్ అనే చాప్టర్లో చెప్తాడు. యువర్ మైండ్ సెట్ విల్ నాట్ వర్క్ ఇఫ్ యూ డు నాట్ ట్రూలీ బిలీవ్ ఇన్ యువర్ గోల్స్ అంటాడు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ వాట్ యు డూ అని చెప్తాడు. అది డిసిప్లిన్ గురించి చెప్తాడు. నెక్స్ట్ చాప్టర్లో ఏమంటాడంటే మాస్టర్ యువర్ థాట్స్ అంటాడు. ఇక్కడ థింగ్ ఏంటంటే ఒక కొటేషన్తో స్టార్ట్ చేస్తారు. 99% ఆఫ్ ద హార్మ్ ఈజ్ కాజ్డ్ బై యువర్ హెడ్, బై యూ అండ్ యువర్ థాట్స్. యాక్చువల్ ప్రాబ్లమ్స్ అనేది మన హెడ్ ద్వారా, అంటే హెడ్లో ఉండే మన ఆలోచనల ద్వారా, థాట్స్ ద్వారానే 99% ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ థాట్స్ని మనం మాస్టర్ కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటాడు, ఓన్లీ యూ కెన్ కంట్రోల్ యువర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. వేరే వాళ్ళు కంట్రోల్ చేసేలాగా చేయకండి. మీ థాట్స్ అండ్ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రాక్టీస్ చేయండి అని చెప్తాడు. దానికి ఎట్లా పెట్టుకోవాలి, ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది ఒక స్టెప్స్ చెప్పాడు. ఏం చెప్పాడు? గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే లేవండి. ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్ టు సిట్, ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి. సిట్ ఇన్ ఏ మెడిటేటివ్ పోస్చర్ లైక్ ఏ మాంక్, చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఒక మెడిటేటివ్ పోస్చర్లోకి వెళ్ళండి. రిలాక్స్ కంప్లీట్లీ అండ్ జస్ట్ బ్రీత్. Don't force it, just breathe. Take a deep breath, hold it for a few seconds, and then breathe out slowly. ఇది మనం మెడిటేషన్ చేసే ప్రాసెస్లో మనకి చాలా మందికి అవగాహన ఉంటుంది. అట్లా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఈజ్ ఫర్ 15 minutes డైలీ. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంతకాలానికి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 1 week, 10 days, 15 days, 1 month చేస్తే ఇట్లా కన్సిస్టెంట్గా ఎర్లీ మార్నింగ్ లేచి ఓ దగ్గర కూర్చొని రిలాక్సింగ్ పోస్చర్లో కూర్చొని బ్రీత్ని అబ్జర్వ్ చేసుకుంటూ, సంథింగ్ లైక్ మెడిటేషన్ అనుకోండి, అలా చేసుకుంటూ చేస్తే మన ఎమోషన్స్ మీద మనం కంట్రోల్ తెచ్చుకోగలుగుతాము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్తాను అనమాట. వెన్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ యూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ థాట్స్. ఏమంటాడంటే యువర్ ఎమోషన్స్ ఆర్ స్లేవ్స్ టు యువర్ థాట్స్ అండ్ యు ఆర్ ద స్లేవ్ టు యువర్ ఎమోషన్స్. జనరల్గా మనకు ఏమైనా కాన్వర్జేషన్స్లో వచ్చినప్పుడు మనం ఎమోషన్స్ వచ్చేస్తాయి, మనం కంట్రోల్లో లేకుండా కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోతుంది. సో వీఆర్ స్లేవ్స్ టు ఎమోషన్స్ అని చెప్తుంటాను అనమాట. సో ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు బీ ద పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎ విన్నింగ్ మైండ్ సెట్, యూ మస్ట్ హ్యావ్ ఎ కమిట్మెంట్ టు డూ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ ఎ కన్సిస్టెంట్ మేనర్. కన్సిస్టెంట్గా చేయండి అంటాడు. ఏ పని చేసినా కన్సిస్టెంట్గా చేయండి అంటాడు. సపోజ్ నాకు ఒక బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది, కన్సిస్టెంట్గా చేయాలి. డైలీ 5 pages 1 page కన్సిస్టెంట్గా చేయాలి. మనకి ఇష్టమైన పని ఏదన్నా ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకొని కన్సిస్టెంట్గా చేయాలి. కన్సిస్టెంట్గా చేయడం వల్ల ఏమైందంటే అది ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. వెన్ ఇట్ బికమ్స్ హ్యాబిట్, అది మనం ఈజీగా చేసేస్తాం. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తాడంటే 7 things టు ప్రాక్టీస్ డైలీ. ఇందులో ఏం చెప్తాడంటే 7 things టు ప్రాక్టీస్ డైలీ అని చెప్తాడు. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఫర్ ద థింగ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. తర్వాత ఆల్వేస్ బీ అన్ అబ్జర్వర్. ట్రై టు బీ అన్ ఓపెన్ మైండెడ్ పర్సన్. రీడ్ ఎ బుక్ ఫర్ 30 minutes. అతడు చేసిన పని చెప్తాడు అన్నమాట. రీడ్ ఎ బుక్ ఫర్ అబౌట్ 30 minutes. లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. సిట్ ఇన్ సైలెన్స్ అండ్ మెడిటేట్. సీక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లైక్ మైండెడ్ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ సక్సెస్. ఈ 7 steps డైలీ ప్రాక్టీస్ చేయండి. లైఫ్లో ఒక మైండ్ని మనం హౌ టు కంట్రోల్ అవర్ మైండ్ అనేది మనకి అవగాహన వస్తుంది ఇవి చేయడం వల్ల అని చెప్తాను. దట్ ఈజ్ అబౌట్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ మైండ్ సెట్. నెక్స్ట్ 3rd chapterలో ఏమంటాడంటే గ్రోత్ మైండ్ సెట్ అంటాడు. టు ఇంప్రూవ్, ఇక్కడ కొటేషన్ చెప్తాడు. టు ఇంప్రూవ్ ఈజ్ టు చేంజ్, టు బి పర్ఫెక్ట్ ఈజ్ టు చేంజ్ ఆఫెన్. చేంజ్ అవ్వడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కొద్దిగా చేంజ్ అవ్వడం, కానీ పర్ఫెక్షన్కి వెళ్ళాలి అని అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి అని చెప్తాడు కొటేషన్లో. ఇక్కడ ఏం మాట్లాడతాడంటే అతను రిజిడ్ మైండ్ సెట్కి గ్రోత్ మైండ్ సెట్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే రిజిడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని చెప్తూ, రిజిడ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఎలా ఆలోచిస్తాడంటే ఐ ఆమ్ నాట్ యాజ్ స్మార్ట్ యాజ్ దిస్ పర్సన్. కంపేర్ చేసుకుంటే నేను అతడి కంటే స్మార్ట్ కాదు. ఐ కెనాట్ డూ దిస్, ఇట్ ఈస్ టూ హార్డ్ ఫర్ మీ. ఐ డు నాట్ లైక్ టు బీ ఛాలెంజ్డ్. ఐ వుడ్ లైక్ టు స్టిక్ టు వాట్ ఐ నో. నాకేం తెలుసో అది చాలు అన్నట్టు. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ లెర్నింగ్ న్యూ థింగ్స్.
ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ దిస్, ఐ ఆమ్ నాట్ గుడ్ ఎట్ దట్, ఐ మేడ్ ఏ మిస్టేక్, లైక్ దిస్. కొద్దిగా నెగటివ్ యాటిట్యూడ్ ఉన్నట్టుగా కొంచెం స్లైట్ కనబడుతుంది మనకి రిజిడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి. వేరే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, లేదా గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఏం చెప్తారంటే, ఇక్కడ ఇతను ఏమైనా ఆలోచిస్తాడంటే ఎవ్రీ వన్ ఈజ్ టాలెంటెడ్, ఐ ఆమ్ స్టిల్ లెర్నింగ్, ఐ విల్ కీప్ ట్రయింగ్, ఐ లైక్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్, ఐ లైక్ టు ట్రై న్యూ థింగ్స్, ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ బై ది సక్సెస్ ఆఫ్ అదర్స్, ఐ ఆమ్ అన్ ఓపెన్ మైండెడ్ పర్సన్, మిస్టేక్స్ హెల్ప్ మీ లెర్న్. ఇది గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ ఆలోచన విధానం అంటాడు అనమాట. సో గ్రోత్ మైండ్ సెట్ ఇప్పుడు ఇక్కడ రిజిడ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కి మెల్లగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. స్టార్ట్ ట్రయింగ్ టు లెర్న్ సంథింగ్ అని చెప్తాను అనమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తానంటే, డు నాట్ అంటే మీరు ఫెయిల్ అయినా, ఇఫ్ యూ ఫెయిల్, ఇఫ్ యు ఆర్ ఎవరైనా క్రిటిసైజ్ చేసినా, మిమ్మల్ని ఎవరినైనా జడ్జి చేసినా, మీకు ఏదైనా నేర్చుకోవడానికి ఇబ్బంది ఉన్నా, ఈ ఛాలెంజెస్ గురించి మీరు ఎక్కువగా వర్రీ అవ్వకండి, ప్రయత్నం చేయండి అని చెప్తాను అనమాట. సో గ్రోత్ మైండ్ సెట్ గురించి, విన్నింగ్ మైండ్ సెట్ గురించి అది చెప్తాను. అది రిజిడ్ మైండ్ సెట్. నెక్స్ట్ చాప్టర్లో ఏమంటారంటే ది ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ గురించి చెప్తారు. పాజిటివ్ థింకింగ్ నవేడేస్ మనం అందరం మాట్లాడుతూ ఉంటాం పాజిటివ్ థింకింగ్ గురించి. ఇక్కడ ఒక కొటేషన్తో స్టార్ట్ చేస్తాడు. ఏమంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ బై ఛాన్స్, ఇట్ ఈస్ బై చాయిస్ అంటారు. ఈ కొటేషన్ చాలా అద్భుతం అనిపిస్తుంది. హ్యాపీనెస్ అనేది మనం జనరల్గా ఏమన్నా మన బై ఛాన్స్ మనకి హ్యాపీనెస్ వస్తుంది, ఏదో ఒక థింగ్ వల్ల వస్తుంది అది అని మనం అనుకుంటాం. కానీ హ్యాపీనెస్ ఈజ్ నాట్ బై ఛాన్స్, ఇట్ ఈస్ బై చాయిస్. అంటే మనం కోరుకుంటే హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తాడు ఇక్కడ కొటేషన్. జిమ్రాన్ అని ఒక ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ చెప్తాడు, హ్యాపీనెస్ ఈజ్ నాట్ బై ఛాన్స్ బట్ బై చాయిస్. మనం హ్యాపీగా ఉండాలని మనం అనుకుంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అంటాడు. వెన్ యు ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ యు ఆర్ ఫీలింగ్ గుడ్ ఎమోషనల్లీ. మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన ఎమోషన్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. అప్పుడు మనం పాజిటివ్గా థింక్ చేస్తాం. జనరల్గా థింకింగ్ పాజిటివ్లీ ఈజ్ ద ఓన్లీ వే టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ అంటాడు. మన లైఫ్ మీద మనకు కంట్రోల్ రావాలంటే మనం పాజిటివ్ థింకింగ్ని మనం డెవలప్ చేసుకోవాల్సిందే అంటాడు. ఇంకొకటి ఏమంటాడంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అనే వర్డే మనకు చెప్తుంది ఇట్ ఈజ్ పాసిబుల్ అని. సో ప్రయత్నం చేస్తే దేన్నైనా మనం చేయొచ్చు అంటాడు. నెక్స్ట్ ఇంకోటి పాజిటివ్గా ఉండడానికి ఏం చెప్తాడంటే స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. జనరల్గా ఏంటంటే మనం వాళ్ళతో వీళ్ళతో స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఇక్కడ ఏమంటాడంటే స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు గడపండి, మీ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోండి. ప్రపంచంలో చాలా విషయాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ మన గురించి మనం తెలుసుకోవడానికి జనరల్గా అంత ఇంట్రెస్ట్ చూపించాం. బట్ ఏమంటాడంటే ట్రై టు నో అబౌట్ యూ, ద మోర్ యూ నో అబౌట్ యూ. అంటే మనకు కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, మనకు కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. మన గురించి మనం బాగా ఎక్కువ తెలుసుకోగలిగినప్పుడు మనకి ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో దాని మీద కొంచెం ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయని మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే దాని మీద కొంచెం శ్రమ చేసుకుంటే వాటిని తగ్గించుకోవచ్చు. సో ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఒంటరితనం కాదు అది, మనతో మనం గడుపుకోవటం అది చాలా ఇంపార్టెంట్ అండి. డైలీ అట్లీస్ట్ 10 to 15 minutes మీతో మీరు గడుపుకోండి అని చెప్తారు. ఇంకొకటి ఏమంటారంటే లివ్ సింప్లీ, ఎక్స్పెక్ట్ లిటిల్ అండ్ బీ జనరస్. చాలా సింపుల్గా ఉండండి, చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి, లేదా ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, కైండ్ హార్టెడ్గా ఉండండి అంటాడు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ అని అంటాడు. అట్లాగే ఫోకస్ ఆన్ యువర్ మైండ్. మనకు ఏం థాట్స్ వస్తున్నాయి ఏమిటి, ఫోకస్ ఓన్లీ ఆన్ ద పాజిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్ని వదిలేయండి అని చెప్తారు అనమాట. అలాగే లివ్ ఇన్ ద మూమెంట్ అంటాడు. ఈ క్షణాన మనం జీవించడం అంటే ఈ నవడేస్ చాలా మంది చెప్తున్నారు లివ్ ఇన్ ద మూమెంట్, లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ఫ్యాక్ట్ టు ప్రాక్టీస్, బట్ ట్రై చేయాలి. ఇప్పుడు మనం సెషన్లో ఉన్నాం, అట్లీస్ట్ ట్రై టు బి ఇన్ దిస్ సెషన్. థాట్స్ వస్తుంటాయి, బట్ లివ్ ఇన్ ద మూమెంట్, ట్రై టు లివ్ ఇన్ ద మూమెంట్. నెక్స్ట్ చాప్టర్లో ఏమంటాడంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్ అంటాడు. సరౌండ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ విత్ పీపుల్ హూ ఆర్ లిఫ్టింగ్ యువర్ సెల్ఫ్ హయ్యర్. మిమ్మల్ని ఎవరైతే ముందుకి నడిపించడానికి, మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేస్తూ ముందుకు పంపించడానికి ఉంటారో, ఎవరో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటారో వాళ్ళ ద్వారా చుట్టుపక్కల వాళ్ళని పెట్టుకోండి అంటాడు అనమాట సింపుల్గా.
నో యువర్ సరౌండింగ్స్. మీ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి. రకరకాల బంధువులు, ఫ్రెండ్స్లో, ఆఫీసులో అయితే కొలీగ్స్, మనం మీట్ అవుతున్న పీపుల్ ఎలా ఉన్నారు. పాజిటివ్ పీపుల్ ఉన్నారు, నెగిటివ్ పీపుల్ ఉంటారు, అందరూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేసుకొని సాధ్యమైనంత వరకు పాజిటివ్ పీపుల్తో ఎక్కువ స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెగిటివ్ పీపుల్తో టైం మెల్లగా తగ్గించండి అంటాడు. ఎందుకంటే ఒక కొటేషన్ ఉంటుంది, టెల్ మీ అబౌట్ యువర్ 5 ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒక కొటేషన్ ఉంటుంది. మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళ యొక్క పర్సనాలిటీస్కి మనం అవుతాం. కాబట్టి సరే, మన ఫ్రెండ్స్ సర్కిల్ని కూడా కాషియస్గా చూస్ చేసుకోండి. మీ రిలేటివ్స్లో కూడా పాజిటివ్గా ఉన్న వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది నెగిటివ్గా ఉంటారు, వాళ్ళతో సాధ్యమైనంత రిలేషన్ని మనం వదలలేము, కానీ సాధ్యమైనంత వరకు తగ్గించండి అంటాడు. తక్కువ టైం స్పెండ్ చేయండి. అది అలాగే ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్ టీచర్ అంటాడు. అంటే ప్రతి ఒక్కరు మనం నేర్పుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చిన్న తేజ పెద్ద తేజ మనకు చాలా విషయాలు నేర్పించారు. మనం నేర్చుకోదలుచుకుంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. మన మన ఇంకో ఒక ఒక దెర్ ఈజ్ ఎ సేయింగ్, మనము ప్రతిరోజు మనం ఎవరితో కలుస్తామో వాళ్ళ నుంచి మనం అబ్జర్వ్ చేయగలిగితే, తెలుసుకోగలిగితే, నేర్చుకోదలుచుకుంటే ప్రతి ఒక్కరి నుంచి ఒక పాయింట్ నేర్చుకోవచ్చట. అది మనం మనసు పెట్టి ఆలోచిస్తే అలా నేర్చుకోవచ్చట. సో లెర్న్ ఫ్రమ్, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి. లెర్న్ ఫ్రమ్ మన చెట్ల నుంచి మనం నేర్చుకోవచ్చు, కొన్ని కొన్ని యానిమల్స్ నుంచి మనం కొన్ని నేర్చుకోవచ్చు. అట్మాస్ఫియర్ గురించి, సీజన్స్ గురించి నేర్చుకోవచ్చు. సీజన్స్ పర్ఫెక్ట్గా ఆ టైంకి అవి వచ్చేస్తాయి వాటి పని అవి చేసుకుంటే. సన్ నుంచి నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా డైలీ మార్నింగే సూర్యోదయం చేస్తుంటాడు. ఇట్లా మనం వి- నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు. ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్ టీచర్ అంటాడు. నెక్స్ట్ డూ ద ఇంపాసిబుల్ అంటాడు. డూ ద ఇంపాసిబుల్ అంటే ఏమంటాడంటే, యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ టు స్టార్ట్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బి గ్రేట్. గ్రేట్నెస్ అనేది నువ్వు గ్రేట్ అవ్వాలని ఏమి స్టార్ట్ చేయకు. నువ్వు స్టార్ట్ చేయి, ఆటోమేటిక్గా నువ్వు గ్రేట్ అవుతాడు. ఏ పనన్నా నువ్వు స్టార్ట్ చేస్తే చాలు, కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే అల్టిమేట్గా యూ విల్ గెట్ గ్రేట్నెస్ అంటారు. యూ కెన్ బి ఎనీథింగ్ అండ్ డూ వాట్ ఎవర్ యూ లైక్. యూ డోంట్ హ్యావ్ టు ఫాలో అదర్స్ టు డూ. అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని మందనేం ఫాలో అవ్వక్కర్లేదు. నీకేం నచ్చుద్ది, నీకేం అనిపిస్తుంది, ఇతరులకి ఇబ్బంది కలగకుండా నీకేం నచ్చితే ఆ పనులను నువ్వు చేసుకుంటే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నీ ఎబిలిటీస్ మీద నువ్వు నమ్మకం పెట్టి నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆటోమేటిక్గా గ్రేట్నెస్ అనేది యూ కెన్ అచీవ్. జస్ట్ గో విత్ ద ఫ్లో, లివ్ డే. రోజు ప్రతిరోజుని జీవించడానికి ప్రయత్నం చేయి. గో విత్ ద ఫ్లో, ఎంజాయ్ అంటాడు. నీ ట్రూ పొటెన్షియల్ని యూ ట్రై టు నో యువర్ ట్రూ పొటెన్షియల్. ఇందాక అనుకున్న స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏమున్నాయి మన మెల్లగా మన గురించి మనం తెలుసుకుంటే మన శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. దాన్ని ట్రై చేయి. నీ శక్తి ఏంటో నువ్వు ట్రై చేయి, ఏంటో తెలుసుకో అని అంటాడు. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ చాప్టర్ ఏం చెప్తాడంటే, చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 30 days అంట. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏమంటాడంటే కొటేషన్, ఐడియాస్ ఆర్ చీప్ బట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. బుక్ రీడింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. తెలుసుకోవడం, ఐడియాస్ ఇందులో ఉన్నాయి, అన్ని ఐడియాస్ తెలుసుకోవడం చాలా ఈజీ, బట్ వాటిని ప్రాక్టీస్లో పెట్టి చేయడమే చాలా కష్టమైన పని. అది చెప్తాడనమాట ఇక్కడ. ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే సెంటెన్స్తో స్టార్ట్ చేస్తాడు. ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెంట్గా చెయ్యండి అంటే ఏ పనైనా సరే మీరు కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళారంటే అందులో మీరు మాస్టర్ అయిపోతారు. వన్స్ యూ బికమ్ ద మాస్టర్, హ్యాపీ ఉంటుంది, అన్నీ వస్తాయి, యూ అట్రాక్ట్ ఎవ్రీథింగ్. అది ఏ పనైనా సరే మీకు ఇష్టమైన పని. ఇక్కడ మెయిన్ స్టెప్స్ ఏమని చెప్తాడంటే, ఒక హ్యాబిట్ ఫామ్ చేసుకోవడానికి ఒక 4 స్టెప్స్ చెప్తాడు. ఏంటంటే లెర్నింగ్, ఆల్వేస్ లెర్న్. రెండోది, అది నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. ప్రాక్టీస్లో పెట్టిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మీ లైఫ్లో దాన్ని అప్లై చేసుకోండి. అప్లై చేస్తూ దాన్ని ఫాలో అవ్వండి, కన్సిస్టెంట్గా చేయండి. కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. ఈ బుక్ మొత్తంలో నాకు ఒక వర్డ్తో చెప్తాడు, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి, ప్రాక్టీస్ చేయండి, కన్సిస్టెంట్గా చేయండి అంటాడు. ఇక్కడ ఒక 30 అప్రోచ్ అని చెప్తాడు. ఏమంటాడంటే, ఎవ్రీడే ఒక 30 minutes మీరు ఏం చేయదలుచుకుంటున్నారో దానికి ఒక 30 minutes కేటాయించి ఆ యాక్టివిటీ చేయండి. 30 days కన్సిస్టెంట్గా, ఒక వారం రోజులు చేసి వదిలిపెట్టద్దు. 30 days ఖచ్చితంగా చేయండి మీరు ఏం చేయదలుచుకుంటున్నారో.
కొత్తగా ఏదైనా ఒక మంచి హ్యాబిట్ని ఫామ్ చేయాలనుకుంటారు. హెల్త్ కాన్షియస్నెస్ వచ్చింది. మొన్ననే ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది చాలా గోల్స్ పెట్టుకొని ఉంటారు. కొంతమంది హెల్త్ గోల్స్ పెట్టుకుంటారు, కొంతమంది ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకుంటారు, నాలాంటి వాళ్ళు 4 పుస్తకాలు ఎక్కువ చదువుదామని గోల్ పెట్టుకుంటారు. ఇట్లా గోల్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కన్సిస్టెంట్గా 30 డేస్ ఒక ఛాలెంజ్ తీసుకోండి అని చెప్తాడు. డైలీ ఒక 30 మినిట్స్ కేటాయించండి. 30 మినిట్స్ అది ఆ పని చేస్తూ ఉండండి. ఒక 30 రోజులు చేశారంటే ఆటోమేటిక్గా మీకు హ్యాబిట్ ఫామ్ అయిపోతుందండి. వన్స్ హ్యాబిట్ ఫామ్ అయింది అని అంటే ఇక మీరు క్యాజువల్గా చేసి పడేస్తారు ఆ పనిని ఇబ్బంది లేకుండా. సో ఇంటెన్సిటీ ప్లస్ కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్ అంటాడు. ఇక్కడ ప్రోగ్రెస్ గురించి చెప్తూ గొప్ప గొప్ప విషయాలు జరిగిన విషయాలన్నీ ఓవర్ నైట్ జరగవట. ఒక ఒక యాక్టర్ అనేవాడు ఓవర్ నైట్ ఫేమస్ అవ్వడు. కన్సిస్టెంట్గా చేసుకుంటూ చేసుకుంటూ ఒక చిన్న చిన్న ప్రోగ్రెస్ వస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో ప్రోగ్రెస్ అనేది చాలా తక్కువగా కనబడుతుంది, అసలు కనపడకపోవచ్చు. మెడిటేషన్కి ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో చాలామందికి అనుభవం ఉంటుంది. ఫస్ట్లో అసలు ఆ థాట్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అన్నీ చెప్పుకుంటూ అన్నీ ఇట్లా ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. కానీ చేసుకుంటూ చేసుకుంటూ కూర్చుంటూ బుక్ రీడింగ్ అప్పుడు కూడా అంతే. నా ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్లో అసలు నిద్ర వస్తుంది. బుక్ తీస్తే నిద్ర వస్తుంది. నిద్ర ఎవరికైనా కావాలంటే బుక్ రీడింగ్ హ్యాబిట్ పెట్టుకోండి, మంచి నిద్ర వస్తుంది. అది కూడా పాయింట్ నెక్స్ట్ ఇంకో దాంట్లో చాప్టర్ చెప్తాడు. ఎవరికైనా నిద్ర రావట్లేదంటే బుక్ రీడింగ్ హ్యాబిట్ పెట్టుకోండి, మంచి నిద్ర వస్తుంది. సో స్టార్టింగ్లో మనకి రిజల్ట్స్ కనపడవు. ప్రోగ్రెస్ అనేది మెల్లమెల్లగా వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గొప్ప గొప్ప అచీవ్మెంట్ చేస్తాం. ఇతడు తక్కువ ఏజ్లోనే బుక్ రీడింగ్ స్టార్ట్ చేశాడు. 300 పుస్తకాలు చదివాడంటే అద్భుతంగా అనిపిస్తుంది. సో స్టార్ట్ చేశాడు కన్సిస్టెంట్గా ఎవ్రీడే 30 మినిట్స్ పెట్టుకున్నాడు. ఈ 30 మినిట్స్ ఫర్ 30 డేస్ ఛాలెంజ్ అందరూ తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. లైఫ్ మారిపోతుంది. మీకు ఇష్టమైన రంగంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో చాప్టర్లో యువర్ మైండ్ సెట్ డిటర్మిన్స్ యువర్ ఫ్యూచర్ అంటాడు. ద పీపుల్ హూ ఆర్ క్రేజీ ఎనఫ్ టు థింక్ దే కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ ద వన్స్ హూ డూ అంటారు. స్టీవ్ జాబ్స్ ఏమంటే నేను ఈ ప్రపంచాన్ని మార్చేస్తా అని ఎవడు అనుకుంటే వాడు నిజంగా ప్రపంచాన్ని మారుస్తాడంట. అనుకున్నవాడే ఏం చేయడంట, అనుకున్నోడే మారుస్తాడట. అక్కడ చెప్తాడు అనమాట. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, సక్సెస్ ఈజ్ ఎ చాయిస్. ఇది అద్భుతంగా ఉంది. సక్సెస్ యాక్సిడెంటల్గా సక్సెస్ అనేవి ఉండవు. మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే సక్సెస్ అవుతామని చెప్తాను ఇక్కడ. సో ఇంకోటి ఏమంటాడు, డోంట్ బి ఏ షీప్, ఫైండ్ యువర్ ఓన్ పాత్. ఇందాక మనం అనుకున్నాం, అందరితో నలుగురితో కలిసిపోవటం కాదు, నీకేం నచ్చుద్ది, నీ నీ స్ట్రెంగ్త్ ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసి దాని మీద శ్రమ చేయంటాం. వీ కెనాట్ మేక్ ప్రోగ్రెస్ అన్లెస్ వీ డూ థింగ్స్ అండ్ థింక్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద క్రౌడ్. ఇంకొక కొటేషన్ కూడా ఉంటుంది, ద విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ అని శివకేర ఒకటి దాంట్లో చెప్తాడు. యూ కెన్ విన్లో విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్గా చేయాలి. క్రౌడ్ అందరూ ఎలా ఫాలో అవుతున్నారో అది కాదు, థింక్ డిఫరెంట్లీ, డూ డిఫరెంట్లీ అంటాడు. బీ యూనిక్, నీకంటూ నీకు కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఉంటాయి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. ఆ యూనిక్నెస్ ఏంటి, ఫైండ్. ఇంకొకటి ఏమని చెప్తాడంటే చాలా మంచిగా అనిపిస్తుంది, మనుషుల గురించి మాట్లాడుకోకండి, ఐడియాస్ గురించి మాట్లాడుకోండి అని అంటాడు. దెర్ ఈస్ ఎ కొటేషన్ కూడా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ పీపుల్, డిస్కస్ అబౌట్ ది ఐడియాస్. ఆ ఐడియాస్ వల్ల ఏంటంటే మనకి మంచి మంచి నాలెడ్జ్, విజ్డమ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ ఇంకో చాప్టర్లో అచీవ్ ఎనీథింగ్ యూ డిజైర్. ఇక్కడ కొటేషన్తో భలే కొటేషన్ స్టార్ట్ చేస్తాం. బిలీవ్ యూ కెన్ అండ్ యు ఆర్ హాఫ్ వే దేర్. నువ్వు నమ్మావంటే 50% నీ జాబ్ అయిపోయినట్టే అంటాడు. ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్, యూ కెన్. ఇఫ్ యూ బిలీవ్ యూ డోంట్, యూ కాంట్. సో ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్, యు ఆర్ హాఫ్ వే దేర్ అని అంటాడు. ఇంకొకటి, ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఎ డిజైర్. ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకోండి. థింక్ అండ్ గ్రో రిచ్లో చెప్తాడు, బర్నింగ్ డిజైర్, హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్. అది ఎప్పుడు నేను నిద్రపోనియద్దు అంటాడు. హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ టు డూ సంథింగ్. విజువలైజ్ అండ్ మేనిఫెస్టేషన్ గురించి చెప్తాడు అనమాట. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే, విజువలైజేషన్ ఏమంటాడంటే, విజువలైజేషన్లో ఆల్రెడీ అది జరిగిపోయింది అన్నట్టుగా మనం ఊహించుకోవాలన్నమాట. సపోజ్ నేను ఒక సక్సెస్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ని అవ్వాలని నాకు డిజైర్ ఉందనుకుందాం. నేను ఆల్రెడీ కళ్ళు మూసుకొని నేను పిక్చరైజ్ చేసుకోవాలి, ఆల్రెడీ నేను ఒక సక్సెస్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ని, నేను పోడియం దగ్గరికి వెళ్తున్నాను, అందరూ చప్పట్లు కొడుతున్నారు, నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, నాకు రెడ్ కార్పెట్ వేశారు, బొకే ఇచ్చారు,
షాల్ వేశారు. నన్ను చాలా విజిల్స్ ఏస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ఇవన్నీ ఫీల్ అవుతూ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అట్లా ఫీల్ అవుతూ సెన్సెస్‌తో హియర్ అవ్వాలి. ఆ మాటలు వినపడుతున్నాయి. అక్కడున్న వాతావరణం మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది. అది స్మెల్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి. మన పిక్చరైజేషన్ చక్కటి పిక్చరైజేషన్ చేసుకొని మంచి ఒక 500 నుంచి 1000 మంది నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ మెసేజ్ గురించి ఇట్లా ఫీల్ అవుతే అది చేస్తుంటే యూనివర్స్ మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుందన్నమాట. వెన్ యూ విజువలైజ్ క్లియర్‌లీ మేనిఫెస్టేషన్ ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ దిస్ విజువలైజేషన్ సో దట్ యూ కెన్ మేనిఫెస్ట్ వాటెవర్ యూ వాంట్ అని అంటాడు. ఇంకొకటి ద బుక్ సీక్రెట్ బుక్ అని చాలామంది మనం వినుంటాం. రోండా బైన్ రాసిన దాంట్లో. ఆమె ఒక 3 పదాలు చెప్తుందట. ఏమని? ఆస్క్ అడగమంటుంది యూనివర్స్‌ని. ఆస్క్ అండ్ బిలీవ్ దట్ యూనివర్స్ ఇస్తుంది అని బిలీవ్ చేయమంటుంది. అండ్ రిసీవ్ తీసుకో. ఏదైనా సాధ్యమే. ఒక్క 1 మినిట్‌లో కూడా లైఫ్ చేంజ్ అవ్వచ్చండి. నేను ఒక బుక్ ఇవాళ కొన్నాను. యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 1 మినిట్ అట. అంటే ఇఫ్ యూ థింక్ అండ్ ఇఫ్ యూ బిలీవ్ ఇట్ యూనివర్స్ ఆల్రెడీ రెడీగా ఉంది నీకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి. నీకు మంచి కావాలంటే మంచి ఇస్తది. చెడు కావాలంటే చెడు ఇస్తది. అంతా మన థాట్‌లోనే ఉంది. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్లు. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. అంతే లైఫ్ అందులోనే ఉందంటారు. టేక్ యాక్షన్. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్తాడు మేనిఫెస్టేషన్‌లో విజువలైజ్ చేసుకుంటే సరిపోదు. యూ హావ్ టు టేక్ యాక్షన్. దాన్ని పనిలో పెట్టు. మరి ఆ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలంటే నేను ఇలా పోయి అలా మాట్లాడేయడం కాదు. దానికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయాలి గానీ 4 మోటివేషనల్ స్పీకర్స్ ఎలా మాట్లాడతారు? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? వాళ్ళసలు ఏం చేస్తారు? ఆ మోటివేషన్ స్పీకర్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు బుక్స్ ద్వారా తెలుసుకుంటారా? ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారు? ఇవన్నీ తీసుకొని డైలీ నేను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీడే విజువలైజ్ చేసుకుంటే టాస్క్ ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషనల్ స్పీకర్ గురించి చెప్పాను. హెల్త్ గురించి కూడా నాకు మంచి హెల్త్ ఉంది. హెల్త్ నా పర్ఫెక్ట్ బాడీ ఉంది. పర్ఫెక్ట్ వెయిట్ ఉంది. పర్ఫెక్ట్ హైట్ ఉంది. పర్ఫెక్ట్‌గా ఉంది. నాకు హెల్త్ ఆర్గాన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయని విజువలైజ్ చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి ఆహారం, ఫుడ్ హ్యాబిట్స్ ఏముంటాయి? అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం అటైన్ అవుతాము అంటారు ఇక్కడ. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. వాట్ యూ థింక్ ఇట్ బికమ్స్. యూ బికమ్ అంటారు. బుద్ధ కొటేషన్ అంట. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. వాట్ యూ థింక్ యూ బికమ్. కనెక్ట్ విత్ ద యూనివర్స్ అంటాడు. నెక్స్ట్ చాప్టర్‌లో ఫైండ్ యువర్ పర్పస్ అంటాడు. ద మిస్టరీ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ లైస్ నాట్ ఇన్ జస్ట్ స్టేయింగ్ ఎలైవ్ బట్ ఇన్ ఫైండింగ్ సంథింగ్ టు లివ్ ఫర్. నేను ఈ మధ్య ద మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అని చెప్పి ఒక బుక్ చదువుతున్నాను. లైఫ్‌కి ఒక పర్పస్ అనేది ఉంటే మనం ఒకలాగా ఉంటుంది లైఫ్. పర్పస్ లేకపోతే ఇంకొకలాగా ఉంటుంది లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ లేచిన తర్వాత ఈ ఈ రోజుకి మనం ఒక పర్పస్ పెట్టుకున్నాం అనుకో, ఆ పర్పస్ టువర్డ్స్ దట్ పర్పస్ అంటే పర్పస్ అంటే ఏం లేదు గోల్. ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి. ఆ గోల్‌కి అనుగుణంగా మనం పని చేస్తాం. ఏ గోల్ లేదనుకోండి, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హాలిడే ఏం గోల్ లేదనుకో అసలు లేవాలని కూడా అనిపించదు. లేచి ఏం చేయాలి అని చేసేది ఏం లేదు కదా! కొద్దిగా లేట్‌గా లేద్దాంలే అనిపిస్తది. పనులన్నీ నెమ్మదిగా అయినా అవ్వకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. పెద్ద ఫరక్ పడదు కదా అనుకుంటాం. అదే లేదా ఇవాళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక సెషన్ ఇవ్వాలి నేను అని నాకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ పర్పస్‌తో ఇవాళ నేను 8-9 ఒక సెషన్ ఇవ్వాలి. అంటే నేను ప్రిపేర్ అవ్వాలిగా దానికి. ఓహో! ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత ఏ ఏ బుక్ మీద ఇవ్వాలి? ఎంత మెటీరియల్ ఇవ్వాలి? ఏం మాట్లాడాలి? ఏం చెప్పాలి? అంటే ఈ పర్పస్‌తో ఈ డే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు. మన డే టు లైఫ్‌లో ఆఫీస్‌కెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్. ఈరోజు మనం ఏం చేయాలి? ఆ రోజుకి ఒక పర్పస్ ఉంటుంది. సరే. ఆ రోజుకి ఒక పర్పస్, ఆ మంత్‌కి ఒక పర్పస్, ఆ ఇయర్‌కి ఒక పర్పస్, ఆ లైఫ్‌కి ఒక పర్పస్. సో, ఫైండ్ యువర్ పర్పస్. నీ లైఫ్‌కి ఒక పర్పస్ ఉంది. ఇంతమంది భూమిని, ఎర్త్‌ని విజిట్ చేస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. వాళ్ళ పర్పస్ ఏంటి? పర్పస్‌తో ఉంటే మన లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. అదర్‌వైజ్ ఏదో వచ్చి ఎళ్తున్నట్టు ఉంటుందంటాడు. ఫైండ్ యువర్ పర్పస్. థట్ ఈస్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటాడు. ఎవ్రీవన్ షుడ్ హావ్ ఎ పర్పస్ అంటాడు. ఇకిగాయిలో చెప్తాడంట. ఇకిగాయిలో ఏం చెప్తాడంటే హ్మ్. పర్పస్ ఎలా మన పర్పస్‌ని ఎలా కనుక్కోవాలి అంటే ఇకిగాయిలో చెప్తాడంట 4 స్టెప్పుల్లో. డూ వాట్ యూ లవ్. డూ వాట్ యూ ఆర్ గుడ్ ఎట్. డూ వాట్ ద వరల్డ్ నీడ్స్. డూ వాట్ కెన్ బి రివార్డెడ్ ఫర్. నీకేది ఇష్టమైందో అది చెయ్యి. నువ్వు ఎందులో అయితే చక్కగా వాట్ యూ ఆర్ గుడ్ ఎట్.
దాన్ని చెయ్యి. ప్రపంచానికి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏది కావాలి అది చెయ్యి. అట్లాగే నువ్వు ఏది చేస్తే మెచ్చుకుంటారు. అంటే మెచ్చుకోలు కోసం చేయాల్సిన పని లేదు కానీ మెచ్చుకుంటారు. అవి చేయండి అన్నట్టు ఇకిగాయలో చెప్తాడనమాట. ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఫైండ్ యువర్ గిఫ్ట్స్. ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు గివ్ ఇట్ ఎనీ అవే. ఫాలో ప్యాబ్లో పికాసో అంటాడు, ద మీనింగ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఫైండ్ ద గిఫ్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆ గిఫ్ట్స్ని మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అంటాడు. సో దట్ ఈస్ పర్పస్. నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఇంపార్టెంట్, ఇది భలే ఉంటుంది ఇది. బుక్స్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అంటాడు. బుక్స్ క్యాన్ బి డేంజరస్. ద బెస్ట్ వన్స్ షుడ్ బి లేబుల్డ్ దిస్ కుడ్ చేంజ్ యువర్ లైఫ్. బుక్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి డేంజరస్. కాబట్టి మనం ఎంచుకునే పుస్తకాలను బట్టి ఉంటుంది. ఈ కొటేషన్ హెలెన్ ఎగ్జ్లీ చెప్పారంట, బ్రిటిష్ ఆథర్. రీడింగ్ ఏ రైట్ బుక్ అట్ ద రైట్ టైం కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ అంటాడు. బుక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్ బై ప్రీతి షినాయ్. అసలు ఈ ఆథర్కి ప్రీతి షినాయ్ అని ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఉన్నారు. వారు రాసినటువంటి లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్ అనే బుక్ని అతను చదువుతాడంట. అది చదవడం వల్ల అతను తన లైఫ్ చాలా మారిపోయిందని చెప్తాడు. తన పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా మారిపోయిందని చెప్తాడు. ఇంకోటి రీడ్ బుక్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్. బుక్స్ చదవడం వల్ల ఏంటంటే మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, చాలా విషయాలు తెలుసుకుంటావు. సపోజ్ ఈ ఆథర్ 300 పుస్తకాలు చదివి ఈ మ్యాటర్ని మనకు 100 పేజీల్లో ఇచ్చాడు, ఎన్ని విషయాలు చెప్పాడు. సో ఇట్లాంటి బుక్స్ చదవడం వల్ల మనకు చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. మన మైండ్ని, మన గ్రోత్ మైండ్ సెట్ ఏంటి, లేకపోతే రిజిడ్ మైండ్ సెట్ ఏంటి, మైండ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్, థాట్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, హ్యాబిట్స్ని ఎట్లా ఫామ్ చేసుకోవాలి, ఎన్ని విషయాలు చెప్తున్నాను. సో ఇట్లా బుక్ రీడింగ్ చేయడం వల్ల మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. వాటిని తెలుసుకొని వాటిని మన లైఫ్లో అన్వయించుకొని మన ప్రాక్టీస్లో పెడితే మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. అందుకే ఇందులో ఏం చెప్తాడంటే బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ని ఖచ్చితంగా ఫామ్ చేసుకోండి అంటాడు. దానివల్ల మీ జీవితంలో చాలా మార్పు వచ్చేస్తుంది. మీరు మీ లైఫ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లోకి వెళ్ళిపోతుంది. చాలా మంచి మంచి అలవాట్లు చాలా ఉంటాయి కానీ అందులో బుక్ రీడింగ్ అనే అలవాటు చేసుకోండి, మీ లైఫ్ చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇంకోటి ఏమంటాడంటే, ఇది నేను చేస్తూ ఉంటాను, క్యారీ ఏ బుక్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. బుక్ రీడింగ్ గురించి ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర ఒక బుక్ పెట్టుకోండి అంటాడు. బస్ స్టాండ్లో ఉన్నా కూడా, వెయిట్ చేస్తున్నా కూడా యూ కెన్ ఒక 5 నిమిషాలైనా ఒక పారాన్న చదవచ్చు అంటాడు. నేను యాక్చువల్గా ఈ బుక్ చదివింది నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాను. నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది నేను. సో జర్నీలో నేను ఇది పట్టుకెళ్ళి సరే జర్నీలోనే కంప్లీట్ చేశాను ఆల్మోస్ట్ ఈ బుక్ 1 డేలో. సో ఆ జర్నీలో ఇఫ్ యూ క్యారీ దట్ బుక్ మీకు ఒక అవకాశం దొరుకుతుంది చదవడానికి. చదవడం వల్ల ఎన్ని ఉపయోగాలు మనకు తెలుసు ఆల్రెడీ. కానీ చదవడాన్ని హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి అంటే అసలు ఫస్ట్ మన దగ్గర బుక్ ఉంటే కదా మనం చదివేది. సో క్యారీ ఏ బుక్. మీకు అవకాశం చాలా వస్తుంది. హాస్పిటల్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు కూడా బుక్ చదవచ్చట. నేను అట్లా కూడా చేశాను నేను. నేను ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడానికెళ్ళాను. మరి ఓ 10 మంది, 20 మంది పేషెంట్లుంటారు. మరి కూర్చొని మొబైల్ చూసే వాళ్ళని చాలా మందిని చూస్తాం. బుక్ చదువుకునే వాళ్ళని మనం చూడం. కానీ నేనది ప్రాక్టీస్ చేశాను నేను. అట్లా కూడా చదువుకోవచ్చు మనం. బస్ స్టాండ్‌లో వెయిట్ చేసినప్పుడు చదువుకోవచ్చు. ఫ్లైట్‌లో ఎళ్ళేటప్పుడు చదువుకోవచ్చు. ఫ్లైట్‌లో ఎళ్ళేటప్పుడు ఇట్లా చదువుకోవచ్చని నేను ఒక మెంటార్‌ని గురించి ఒక పుస్తకంలో చదివినప్పుడు నాకు తెలిసింది. ఓహో! ఫ్లైట్‌లో కూడా బుక్స్ చదువుకోవచ్చు. యెస్. ఫ్లైట్‌లో బుక్స్ చదువుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో కూడా మంచి మంచి బుక్ స్టాల్స్ ఉంటాయి. మంచి మంచి వండర్‌ఫుల్ బుక్స్ ఉంటాయి. నేను ఒక మంచి బుక్ తెచ్చాను. చూపిస్తాను తర్వాత మీకు, ఎయిర్‌పోర్ట్‌లో తీసుకొచ్చాను. సో వేర్ ఎవర్ యూ గో క్యారీ ఎ బుక్. అయితే ఏ బుక్స్ చదవాలి అని క్వెషన్ వస్తది. సరే నేనంటే ఆ బుక్, ఈ బుక్ చదివిన తర్వాత నెమ్మదిగా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్‌కొచ్చాను. కొంతమందికి నావెల్స్ చదవడం ఇష్టం. చదవండి, ఏం పర్వాలేదు. అందులోంచి కూడా నాలెడ్జ్ వస్తుంది. క్రియేటివ్ థింకింగ్ వస్తుంది. విజువలైజేషన్ వస్తుంది. ఒక స్టోరీ చదివితే మనం పిక్చరైజ్ చేసుకుంటాం. సో ఆ నావెల్‌లో ఆథర్ ఏం చెప్తున్నారు, ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అని చదవడం వల్ల మనం ఏం చేస్తాం, దాన్ని పిక్చరైజ్ చేసుకుంటాం, విజువలైజ్ చేసుకుంటాం. ఆ కథానాయకుడి గురించి, కథానాయకి గురించి, అక్కడ జరుగుతున్నటువంటి సిట్యుయేషన్స్ గురించి. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ విజువలైజేషన్. క్రియేటివిటీ డెవలప్ అవుతుంది నావెల్ చదివిన పనిలే. మనకి ఇష్టమైన కొంతమందికి మ్యూజిక్ ఇష్టం కావచ్చు. మ్యూజిక్ సంబంధించిన బుక్స్ చదవండి. కొంతమందికి వంటలు ఇష్టం కావచ్చు. వంటల దానికి సంబంధించిన పుస్తకం చదవండి. కొంతమందికి ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆర్కిటెక్చర్ మీద బుక్స్ చదవండి. కొంతమందికి సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సేల్స్ గురించి బుక్స్ చదవండి. ఆల్రెడీ మనం ఆ పనులు చేస్తున్నప్పటికీ
బుక్స్ అనేవాళ్ళు ఒక ఎక్స్పర్ట్ రాస్తాడనమాట జనరల్‌గా. ఆ ఫీల్డ్‌లో ఎక్స్పర్ట్ అయినవాడు బుక్స్ రాస్తారు. సో, ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నాడు? మనం ఒక పని చేస్తున్నాం. కానీ ఎక్స్పర్ట్ ఏ విధంగా చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. సో, మనం జనరల్‌గా ఏంటంటే ఏదన్నా ఒక పనిని చెస్ ఆడాలంటే మనకు కొన్ని రూల్స్ తెలియాలి. రూల్స్ తెలిసి ఆడడం వేరు. ఏదో వాళ్ళని వీళ్ళని చూసి ఆడడం వేరు. సో, రూల్స్ తెలుసుకొని ఆడితే కొంచెం జాగ్రత్తగా, కొంచెం మెరుగ్గా ఆడగలుగుతాం. అట్లాగే చదవడం వల్ల ఏంటంటే రూల్ ఆఫ్ ద గేమ్. నో ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఆ రూల్ ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్ రాసినటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మనం వాటిని మనం అంటే ప్రతీదీ మనం ఔట్ ఆఫ్ మన ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుసుకోక్కర్లే. అవతల వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా తీసుకొని మన లైఫ్‌లో ముందుకెళ్ళొచ్చు. టైమ్ సేవ్ చేసుకోవచ్చు. ఈ బుక్ రీడింగ్ వల్ల టైమ్ సేవ్ అవుతుందనమాట. ప్రతీదీ నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యే తెలుసుకుంటా అనక్కర్లే. అవతల వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా మనం వాడుకోవచ్చు. బుక్ రీడింగ్‌లో ఆ అడ్వాంటేజ్ ఉంది. అతడు 300 పుస్తకాలు చదివిన ఎక్స్‌పీరియన్స్, తను ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఇందులో షేర్ చేశాడు. ఒక బుక్ చదవడంలో నాకు ఎన్ని విషయాలు తెలిసినియి. ఇది తెలిసిన తర్వాత ఒక ఎత్తు, దాన్ని ప్రాక్టీస్‌లో పెట్టడం అది అది వేరే ఎత్తు. బట్ తెలుసుకోగలుగుతున్నాం గదా! అది. తర్వాత ఇంకో మాట ఏం చెప్తానంటే, రీడ్ వాట్ యూ లవ్ అంటిల్ యూ లవ్ టు రీడ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో మీకు ఏం నచ్చుతాయో అవి చదువుతా ఉండండి. తర్వాత తర్వాత మెల్లగా మీరు అన్నీ చదువుతా ఉంటారు. అది హాబిట్ అవ్వాలి. హాబిట్ అయిందంటే చాలిగ. మీరు చదవటం మొదలెడతారు. నా ప్రస్థానం అలాగే సాగింది. సో, రీడ్ వాట్ యూ లవ్ అంటిల్ యూ యూ లవ్ టు రీడ్. అప్పుడు తర్వాత చదవాలనే కోరిక, దాని మీద ప్రేమ పుడుతుంది. రీడ్ చేయాలననిపిస్తుంది. ఖాళీగా ఉంటే చాలు చదవాలనిపిస్తుంది. ఇంకో మాట ఏం చెప్తాడంటే రీడ్ ఫిజికల్ బుక్స్ అంటాడు. ఇప్పుడు కొన్ని మొబైల్‌లో బుక్స్ చదువుతారు. కొంతమంది ఆన్‌లైన్‌లో ఆడియో బుక్స్ వింటారు. వాటి వల్ల ఉంది. ప్రభావం లేదని గాదు. బుక్స్ చదవడం వల్ల ఏందంటే టచ్ చేయొచ్చు. సెంటెన్స్‌ని అండర్‌లైన్ జేసుకోవచ్చు. హైలైట్ జేయొచ్చు. మనకొచ్చిన ఐడియాస్ పక్కన రాసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ ఆపామో పేజ్ మార్కర్ పెట్టుకుంటే పేజ్ బ్రేక్, మళ్ళీ ఎక్కడి దాకా చదివామో మళ్ళీ అక్కడ తీసి చదవచ్చు. ఆ! తర్వాత ఐస్‌తో చూడొచ్చు. మనం చదువుతుంటే నోటితో చదువుతుంటాము. చదివింది మన ఇయర్‌తో ఇనపడుతూ ఉంటుంది. బ్రెయిన్ దాని మీద వర్క్ చేస్తుంది. ఇన్ని సెన్సెస్ పనిచేస్తాయి ఫిజికల్‌గా బుక్ చదవడం వల్ల. దాని మీద ద మోర్ సెన్సెస్ వి యూజ్, ద మోర్ ఇన్ఫర్మేషన్ వి గ్రాబ్. రిటెన్షన్ ఎక్కువుంటది. ఎక్కువ శాతం గుర్తుపెట్టుకోగలుగుతాం. అట్లాగే ఇంకేమంటాడంటే రీడింగ్ బుక్స్, ఫిజికల్ బుక్స్ ఎందుకు చదవాలంటాడంటే దే హెల్ప్ యూ స్లీప్ బెటర్. నేను ఇందాక చెప్పానే. దే హెల్ప్ యూ స్లీప్ బెటర్. మీకు నిద్ర రావట్లేదనుకోండి, బుక్ చదవండి. ద ఛాన్సెస్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఆర్ లెస్. ఫిజికల్ బుక్ తీసి చదువుతూ ఉండడం వల్ల డిస్ట్రాక్షన్స్ ఉండవు. మొబైల్‌లో ఏమైనా చూస్తున్నాం అనుకో, ఒక అలర్ట్ వచ్చిద్ది, డిస్ట్రాక్షన్ వస్తది. ఆడియో వింటున్నా కూడా మొబైల్ ఆడియో బుక్ అలర్ట్స్ రావడం వల్ల డిస్ట్రాక్ట్ అవుతాం. ఫోన్ కాల్ వల్ల డిస్ట్రాక్ట్ అవుతాం. ఫిజికల్ బుక్ చదవడం వల్ల డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మోర్ ఇన్ఫర్మేషన్ అబ్జార్బ్ చేసుకోవచ్చు. మనకు ఐస్ మీద స్ట్రెస్ తక్కువ ఉంటుంది. తర్వాత యూ కెన్ షేర్ బుక్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. నేను ఈ బుక్ చదివాను అని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర బుక్స్ మనం తీసుకోవచ్చు. మన పర్సనల్‌గా ఫిజికల్ లైబ్రరీ పెట్టుకోవచ్చు. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా డివైసెస్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయే అవకాశాలుంటాయి. లేదా మాల్ ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంటది. బట్ బుక్స్ అనేవి అట్లా కాదు. ఒకసారి కొనుక్కున్నామంటే లైఫ్ లాంగ్ దీన్ని మనం వాడుకోవచ్చు అంటాడు ఫిజికల్ బుక్స్ వల్ల. मेरा हमेशा ये इमोशन रहा है कि यार आप लोग अपना ख्याल रखिए, मैं अपना देख लूँगा और फिर जो हमको करना है हम కొన్ని సార్లు ఏమంటాయంటే ఓ బుక్ చదవడం వల్ల చదువుతున్నప్పుడు ఆ బుక్ కంటిన్యూయస్‌గా మనం చదవలేకపోవచ్చు బికాజ్ ఆఫ్ ద సబ్జెక్ట్. పర్వాలేదు. డిస్కంటిన్యూ అయినా పర్వాలేదు. వదిలిపెట్టండి. ఇంకో బుక్ తీసుకొని చదవండి అంటాడు. ఇట్స్ ఓకే. కంప్లీట్‌గా ఆ బుక్కే చదవాలి నేను. అది అయిన తర్వాత ఇంకో బుక్ పట్టుకుంటా అంటే, మన టైం ఒక్కోసారి సాధ్యం కాదు. కొన్ని సబ్జెక్ట్స్ ఏంటంటే కొన్ని మనకి అది రాసిన లాంగ్వేజ్‌ని బట్టో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కంటెంట్‌ని బట్టో మనం మేబీ వి డు నాట్ డైజెస్ట్ సమ్‌టైమ్స్. వి డు నాట్ గ్రాస్ప్. ఓకే. ఇట్స్ ఓకే. దాన్ని పక్కకు పెట్టండి. నెక్స్ట్ ఇంకో బుక్ తీసుకోండి అంటాడు. టేక్ నోట్స్. బుక్ చదివిన తర్వాత ఆ చాప్టర్‌లో నోట్స్ తీసుకొని పక్కన రాసుకొని పెట్టుకోండి. ఇందాక నేను చెప్పా రాన్ హాలిడే అని చెప్పి, అతను 'స్టిల్‌నెస్ ఈజ్ ద కీ', 'ఈగో ఈజ్ ద ఎనిమీ' ఇవన్నీ ఏం చేస్తాడంటే అతను మార్కస్ ఎర్లెస్ అనేటువంటి ఫిలాసఫర్‌కి సంబంధించిన బుక్స్ అన్నీ చదివి అతడు స్టిక్కీ నోట్స్ రాసుకొని అవి కొన్ని డబ్బాలు నింపి ఆయన ఇంట్లో పెట్టుకొని వాటినే బుక్‌గా రిలీజ్ చేశాడు. 'స్టిల్‌నెస్ ఈజ్ ద కీ', 'ఈగో ఈజ్ ద ఎనిమీ' చాలా ఫేమస్ రైటర్ అయిపోయాడు ఇప్పుడు ఆయన కూడా. వన్ ఆఫ్ ది ఫేమస్ రైటర్స్. నోట్స్ పెట్టి రాసుకోండి. ఆ నోట్స్ చదివితే ఆ చాప్టర్ గుర్తుండేలాగా, లేదా ఆ బుక్ మొత్తం గుర్తుండేలాగా మీ మీ ఓన్ వర్డ్స్‌లో రాసుకోండి అంటారు. బీ క్యూరియస్ అండ్ హంగ్రీ రీడర్ అంటారు. ఇంట్రెస్ట్ పెట్టి చదవండి. ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంట్రెస్ట్ రావాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకొని చదవండి. బుక్ రీడింగ్ గురించి చాలా వ్యాస్ట్గా రాశాడు ఇందులో ఆయన, ఎందుకంటే ఈజ్ ఏ బుక్ రీడర్ బేసికల్లీ. నెక్స్ట్ ఓకే, ఐ ట్రై టు తొందరగా కంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి. 20 లైఫ్ లెసన్స్ ఐ లెర్న్డ్ ఇన్ మై 20s. ఆయన 20లో నేర్చుకున్న 20 లైఫ్ లెసన్స్ అంటారు. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం, నో ద పవర్ ఆఫ్ లిజనింగ్, choose your friends wisely, don't compare yourself with others, స్టార్ట్ ఏ సైడ్ హజిల్. అంటే సైడ్ ఇంకొకటి మీరు చేస్తున్న పనితో పాటు సైడ్ ఇంకో ప్యారలల్గా ఇంకో దాన్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్ అట్లాంటిది ఏదన్నా ఒక ప్రోగ్రామ్ని తయారు చేసుకోవడం స్టార్ట్ చేయండి అంటాడు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యు డూ. మీరు ఏం చేస్తున్నారో దాని మీద నమ్మకం పెట్టి చేసుకుంటారండి. డోంట్ స్పెండ్ టైమ్ అండ్ మనీ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటాడు అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. ట్రాక్ యువర్ ఆన్లైన్ కంటెంట్ కన్జంప్షన్. ఆన్లైన్లో మనం ఏం చూస్తున్నాము, మొబైల్లో కానీ టీవీలో కానీ ఏం చూస్తున్నామో ట్రాక్ చేయండి. బికాజ్ ఇట్ మ్యాటర్స్. మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే ఫుడ్ ఒకటే కాదు, ఏం ఇన్పుట్స్ మన బ్రెయిన్కి ఇస్తున్నాము, ఏం కంటెంట్ మనం తీసుకుంటున్నాము, చదవడం వల్ల కానీ, చూడడం వల్ల కానీ, వినడం వల్ల కానీ. సో ట్రాక్, దాని మీద మనం ట్రాక్ చేసుకోండి అంటాడు. ఫోకస్ ఆన్ బిల్డింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. లైఫ్ ఈజ్ వాట్ యు మేక్ ఇట్, సో డూ ఇట్. డెవలప్ ఎ రీడింగ్ హ్యాబిట్, ఆల్వేస్ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్, అప్డేట్ యువర్ సెల్ఫ్ విత్ కరెంట్ ట్రెండ్స్, ఫోకస్ ఆన్ బిల్డింగ్ వెల్త్, డోంట్ మేక్ బిగ్ డెసిషన్స్ ఇన్ హేస్ట్. అంటే కొన్ని బిగ్ డెసిషన్స్ కోపంలో, ఆవేశంలో ఇట్లా ఉన్నప్పుడు బిగ్ డెసిషన్స్ తీసుకోకండి అంటాడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ. స్టార్ట్ జర్నలింగ్, మనకు వచ్చిన థాట్స్ని రికార్డ్ చేయమంటాడు. ఎందుకంటే 90% ఆఫ్ ది థాట్స్ అనేవి దే బరీ ఇన్ అవర్ బ్రెయిన్ ఓన్లీ. చాలా మనం గమనిస్తే అదేదో థాట్ వచ్చింది, ఏదో థాట్ వచ్చింది అనుకుంటాం. సో స్టార్ట్ జర్నలింగ్. నవడేస్ జర్నలింగ్ అనేది చాలా పాపులర్ థింగ్. రైటర్స్ వీళ్ళందరూ ఫేమస్ పర్సనాలిటీస్ బుక్, నోట్బుక్ పక్కకు పెట్టుకుంటారు. జర్నలింగ్. అండ్ జర్నలింగ్ అంటే రికార్డ్ యువర్ థాట్స్. లిజన్ టు యువర్ ఎల్డర్స్, పెద్దల్ని గౌరవించండి అంటారు. వాళ్ళు చెప్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి అట్లీస్ట్. తర్వాత నీకు ఏది అవసరమో దాన్ని ఫాలో కాను. నెక్స్ట్ లెర్న్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి యూ లెర్న్. బీ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్కి నువ్వే కింగ్, నువ్వే క్వీన్, అది చూసుకో ఫస్ట్ అని అంటారు. లైఫ్ ఈజ్ షార్ట్, బీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఇవి 20 లెసన్స్. లైఫ్ ఈజ్ షార్ట్, బీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నెక్స్ట్ ది ఆర్ట్ ఆఫ్ ఫోకస్ గురించి చెప్తాడు. ఇక్కడ ఏమంటాడంటే మనం ఎక్కడైతే ఫోకస్ పెడతామో మన ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. ద మోర్ వీ ఫోకస్ ఆన్, ద మోర్ ఎనర్జీ ఇట్ గోస్ దేర్. సో పాజిటివ్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేస్తే పాజిటివ్ థింగ్స్కి ఎక్కువ ఎనర్జీ వెళ్తుంది, అవి ఎక్కువ గ్రో అవుతాయి. నెగిటివ్ అయితే నెగిటివ్ గ్రో అవుతాయి. సో ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్. మార్కస్ ఎల్రస్ అని ఒక టైటిల్ కూడా ఉంది. ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్. మీ లైఫ్లో చాలా, మన లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి, చాలా ఉంటుంటాయి. బట్ దేని మీద ఫోకస్ చేయాలి అనేది మనం గ్రహించాలి, గుర్తించాలి. కాన్షియస్గా లైఫ్ని లీడ్ చేయాలి. ఏది ఇంపార్టెంట్, నా ప్రయారిటీ ఏంటి, దాని మీద, దానికి ఎక్కువ టైం కేటాయించాలి. ఫోకస్. సో దట్ ఇంకొకటి, చాలామంది మన సరౌండింగ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు మన మీద పడతా ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్. బట్ మనం అవేర్నెస్తో ఉండి మనకి ఏం అవసరం అవే తీసుకోవాలి అని చెప్తాడు. ఇంకొకటి, ఇంటర్నెట్ కెన్ బి ఎ గుడ్ ఆర్ బ్యాడ్, డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ ఇట్. ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు ఫోకస్డ్గా యూజ్ చేయండి, కాన్షియస్గా అవేర్నెస్తో యూజ్ చేయండి, ఎంతవరకు అవసరమో అంతవరకు యూజ్ చేయండి అని చెప్తాడు. నెక్స్ట్ 15 టైనీ హ్యాబిట్స్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇది కూడా బాగుంది. రీడ్ 10 pages ఏ డే, ఇది ఒక హ్యాబిట్. ఎంగేజ్ ఇన్ అవుట్డోర్ యాక్టివిటీస్, అంటే నేచర్ని కూడా ఎంజాయ్ చేయండి, సూర్యరశ్మిని ఎంజాయ్ చేయండి, సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయండి, ప్రకృతిని గమనించండి, చెట్లను గమనించండి, యానిమల్స్ని గమనించండి. ఎంగేజ్ ఇన్ అవుట్డోర్ యాక్టివిటీస్ అంటాడు. మాస్టర్ యువర్ స్కిల్. మాస్టర్స్ ఏ స్కిల్ యూ లవ్. నీకు ఏదైతే ఇష్టమో ఒక స్కిల్ని మాస్టర్ అవ్వండి. ఒక స్కిల్లో మీకు ఇష్టమైన రంగంలో మీరు మాస్టరీ అయిపోవాలి అంటాడు. యూ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ అని అంటాడు. రైజ్ ఎర్లీ, ఉదయాన్నే లేవండి అంటారు. ప్రయారిటైజ్ క్వాలిటీ స్లీప్. చాలా స్లీప్ అనేది దానికి చాలా ఇంపార్టెన్స్. క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ప్రయారిటీ ఇవ్వండి. క్రియేట్ డైలీ టు డూ లిస్ట్. ఇవాళ ఏం చేయాలి ఒక టు డూ లిస్ట్ పెట్టుకోండి డైలీ. బ్రీత్ డీప్లీ
త్రూ యువర్ నోస్ అంట. బ్రీత్ డీప్లీ, ఇది ఇంపార్టెంట్ అంట. ప్రాక్టీస్ డైలీ గ్రాటిట్యూడ్ అంటాడు. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇందాక అనుకున్నాం మనం. కాన్సన్ట్రేట్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, స్పెండ్ విత్ యువర్ సెల్ఫ్. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే మన మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే ఇట్లా మంచి మంచి సెషన్స్కి అటెండ్ అవ్వడం, మంచి బుక్స్ చదవడం, మన థాట్స్ని మనం డెవలప్ చేసుకోవడం, మన హెల్త్ని మనం డెవలప్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. మేక్ యువర్ బెడ్, లేచిన తర్వాత మార్నింగ్ లేవగానే మన బెడ్ మనం సెట్ చేసి పెట్టేసామంటే డే స్టార్ట్ అయిపోద్ది అప్పటి నుంచే. సో ఆర్గనైజ్డ్గా అట్లా. స్టే హైడ్రేటెడ్, చక్కగా నీళ్ళు తాగండి, అవసరమైనంత వరకు నీళ్ళు తాగండి అంట. స్టే హైడ్రేటెడ్. ఎంజాయ్ యువర్ ఓన్ కంపెనీ, మీతో మీరు గడపడానికి ఇష్టపడండి. మనం కొంతమంది పర్సన్స్తో గడపడానికి మనం చాలా ఇష్టపడతాం, అట్లాగే మీతో మీరు గడపడానికి ఇష్టపడండి. దాన్ని సాలిట్యూడ్ అంటాం అనమాట. మనతో మనం గడపడం, ఒంటరితనం కాదు అది, మనతో మనం గడపడం. టేక్ కోల్డ్ షవర్స్, అప్పుడప్పుడు కోల్డ్ షవర్స్ తీసుకోండి, మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది అంటాడు. కల్టివేట్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ వాల్యూ యువర్ టైం. అల్టిమేట్లీ వాల్యూ యువర్ టైం. మీరు ఎవరికి ఇస్తున్నారు, ఎవరితో స్పెండ్ చేస్తున్నారు, దేంతో స్పెండ్ చేస్తున్నారు చూడండి, దాని మీద ఆడిట్ చేయండి. మీ వాల్యూ యువర్ టైం అంటాడు. నెక్స్ట్ చాప్టర్లో కమ్యూనికేషన్ స్కిల్స్, మాస్టర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ఎసెన్షియల్ స్కిల్ ఇన్ టుడేస్ వరల్డ్. వితౌట్ ద ఎబిలిటీ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఫుల్లీ. ప్రాక్టీస్ అంటాడు. యూ కెన్ మేక్ మోర్ ఫ్రెండ్స్ ఇన్ 2 months బై బికమింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ దాన్ యూ కెన్ ఇన్ 2 years బై ట్రయింగ్ టు గెట్ అదర్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. మీరు ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇష్టపడాలి ద్వారా మనం వాళ్ళ మీద ఇష్టాన్ని చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడతారు. అందరూ నన్నే ఇష్టపడాలి అని అనుకోవడం కాదు, మనం ఇంట్రెస్ట్ చూపించడం, మనం చూపించడం మొదలెడితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనల్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అని అంటాడు. దీనికి సంబంధించి డేల్ కార్నెగీ బుక్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ చాలా బాగుంటుందని చెప్తాడు. బీ ఏ గుడ్ లిజనర్ అంటాడు. లిజనింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తాడంటే, చాలామంది ఎందుకు వింటారంటే రెస్పాండ్ అవ్వడానికి కోసం, తన దగ్గర ఉన్న విషయాన్ని చెప్పడం కోసం వింటా ఉంటారు. నో నో నో, అసలు ఇక్కడ ఏమంటాడంటే విత్ ఎంటీ మైండ్తో వచ్చి కూర్చో, నువ్వు వాళ్ళు ఏం చెప్తున్నారు విను అంటాడు. బీ ఏ గుడ్ లిజనర్. ఏం చెప్పాడు మధ్యలో అవసరమైతే ఆ పాయింట్లని రిపీట్ చేసి ఈ పాయింట్లు అని మధ్యలో డౌట్ అడగగలిగేటట్టుగా వినాలట. అంతేగా నాకు ఇది తెలుసు నేను చెప్పడానికి ఎప్పుడు అలా వినకూడదు. జస్ట్ బీ రెడీ. మొన్న ఈ మధ్య నేను సెషన్లో చెప్పినప్పుడు అక్కడ చెప్పాను, దేవుడు మనకి 2 చెవులు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు. ఎందుకు అంటే 2 చెవులతో వినాలి, ఒక నోరుతో మాట్లాడాలంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలంటే. బీ ఏ గుడ్ లిజనర్ అంటే కళ్ళతో వినాలి, చెవులతో వినాలి, మన మనసుతో వినాలి, మన హోల్ బాడీతో వినాలి అని అంటాడు. బీ ఏ గుడ్ లిజనర్. ఇక్కడ గుడ్ లిజనర్ అవ్వాలంటే ఒక 7 steps చెప్తాడు. ఏమంటాడు? లిజన్ విత్ అన్ ఓపెన్ మైండ్, మేక్ ఐ కాంటాక్ట్ విత్ ద పర్సన్, డోంట్ ఫోకస్ ఆన్ ద పర్సన్, ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ బీయింగ్ సెడ్. ఏం చెప్తున్నాడు అది వినండి అంటారు, నాట్ దట్ పర్సన్. లిజన్ అటెంటివ్లీ, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టర్న్ టు రెస్పాండ్. ఇందాక అనుకున్నారు రెస్పాండ్ అవ్వడానికి, లిజన్ వాట్ ఈజ్ బీయింగ్ సెడ్. ఆస్క్ క్వశ్చన్స్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్. అది ఎప్పుడు మనం నిజంగా వినగలిగితే క్వశ్చన్స్ చేయగలుగుతాం. మెయింటైన్ ఏ గుడ్ బాడీ పోస్చర్ వైల్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్. ఎవరితో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మంచి బాడీ పోస్చర్ ఉండాలి, వాళ్ళతో గౌరవప్రదంగా ఉండాలి. షో జెన్యున్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. వాళ్ళు ఏం చెప్తున్నారో దాని మీద జెన్యున్ మనం ఇంట్రెస్ట్ చూపించండి అంటాడు. వెన్ పీపుల్ టాక్ లిజన్ కంప్లీట్లీ. మోస్ట్ పీపుల్ నెవర్ లిజన్. ఎవరికైతే లిజనింగ్ స్కిల్స్ ఉంటాయంటే, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, వాళ్ళు ఛాంపియన్స్ అండి వాళ్ళ ఫీల్డ్లో. లిజనింగ్ ఇట్ ఈస్ ఎ స్కిల్. లిజనింగ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ స్కిల్. బై వర్చ్యూ ఆఫ్ మై గుడ్ లక్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నాకు చిన్నప్పటి నుంచి అది వచ్చేసింది. లిజన్. నెక్స్ట్ మీ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 4 steps చెప్తాడు. ఏంటి? మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోండి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పలానా మనం వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే అంత ధైర్యం సరిపోకపోవచ్చు కొత్త వాళ్ళకి. సో అది రావాలి, ఆ స్టేజ్ ఫియర్ పోవాలి, లేదా కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. కాన్ఫిడెంట్గా మాట్లాడటం ఇన్ ద సెన్స్ మన ఐడియాస్ని అవతల వాళ్ళకి షేర్ చేయడం అనమాట. కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి అని అంటే ఏం చేయాలి? మిర్రర్ ప్రాక్టీస్ చేయండి, రోల్ ప్లేయింగ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే ఇక్కడ, 2 ఫ్రెండ్స్ తీసుకోండి,
వాళ్ళు ఒక రోల్, నేను ఒక రోల్ ప్లే చేయాలి. మళ్ళీ నేను సపోజ్ డాక్టరు ఒక పేషెంట్గా ఒక రోల్ ప్లే చేస్తే మళ్ళీ పేషెంట్ డాక్టర్కి ఎట్లా లేకపోతే హీరో హీరోయిన్, హీరో హీరోయిన్, లేదా కమెడియన్ హీరో, ఇట్లా ఏదన్నా ఒక రోల్, తండ్రి కొడుకు పాత్ర ఇట్లా, లేదా తల్లి బిడ్డ పాత్ర, ఇట్లా రోల్ ప్లే చేంజ్ చేస్తే ఆ అందులో మాట్లాడే విధానం తెలుస్తుంది మనకి అని అంటాడు. పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తా ఉండండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. దీనికి సంబంధించి నేను బుక్లో చదివాను నేను. జాన్ సి మ్యాక్స్వెల్ చెప్తాడు ఏంటంటే ఈ చిన్న 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 స్లిప్స్ మీద రాసుకోవాలట, పాజిటివ్ అఫర్మేషన్స్ రాసుకొని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు. ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ బ్యూటిఫుల్, ఐ ఆమ్ హ్యాండ్సమ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ గ్రేట్ఫుల్, ఏదో ఒకటి మనకి నచ్చిన పాజిటివ్ అఫర్మేషన్. ఎవ్రీడే ఐఎమ్ బికమింగ్ బెటర్ బెటర్ బెటర్, ఇట్లాంటి పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోవడం వల్ల అది సబ్ కాన్షియస్ మైండ్ మీద ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ మన థాట్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా మారిపోతుంటాయి. అంటే మనం ఎట్లాంటి థాట్స్ కావాలంటే అట్లాంటివి అనమాట. పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి ఆ విధంగా మనకి ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఇక్కడ ఏమంటాడంటే ఒకటి చెప్తాడు, ఐ ఆమ్ ఏ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్, ఇది ఒక అఫర్మేషన్ చెప్పుకున్నాడు. ఐ స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ కన్విక్షన్, అఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏమని చెప్తాడు 4వ స్టెప్లో, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అంటే ఇక్కడ ఏమంటాడు, అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయను, వస్తుంది ఛాలెంజ్. పబ్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లోనూ ఏదో ఒక సందర్భంలో మీరు మాట్లాడండి అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, మన పక్కన వాళ్ళని చూస్తాం కానీ మనం మాత్రం ప్రయత్నం చేయం జనరల్గా స్టార్టింగ్లో. అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయండి, ఏం పర్వాలేదు, తప్పులు మాట్లాడతాం కావచ్చు, అందరు కొంతమంది నవ్వుతారు కావచ్చు, పర్వాలేదు, కానీ ట్రై చేయడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. అప్పుడు వేర్ డు వి స్టాండ్ అనేది మనకు తెలుస్తుంది. ఓహో ఇట్లా జరిగిందా ఈసారి, అయితే నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇలా చేయాలి అలా చేయాలని మనకు ఒక ఆలోచన వస్తుంది. మనం ప్రాక్టీస్ చేస్తే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెల్లమెల్లగా వస్తుంది. చిన్న చిన్న పనులు పెట్టుకొని, టార్గెట్ పెట్టుకొని వాటిని అచీవ్ అవ్వడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్ ఒక పెద్ద 100 పేజీలు ఉన్న పుస్తకాన్ని చదవాలంటే ఒకే రోజు చదవలేము మనం. స్టార్ట్ స్మాల్ వెన్ యు ఆర్ ఎ బిగినర్ అనుకోండి, ఒకరోజు ఒక పేజీ చదవండి, లేదా ఒక పేరా చదవండి. ఇవాళ టార్గెట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ పెట్టుకున్నాను అనుకోండి, ఒక పేజీ నేను చదివాను అనుకోండి, అమ్మయ్య నన్ను నేను అప్రిషియేట్ చేసుకోవాలి. సో దట్ నా కాన్ఫిడెన్స్, నేను అనుకున్నాను ఇవాళ ఒక పేజ్ చదివాను, నేను అనుకున్న పనిలో ఇవాళ కొంచెం చేశాను. వాకింగ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయండి, ఇవాళ నేను అనుకున్న పని సాధించాను అంటే, అట్లా మెల్లమెల్లగా ఒక 5 నిమిషాలు తెలిస్తే మెల్లగా మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో స్టార్ట్ స్మాల్, యాక్టివ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి లాస్ట్ చాప్టరు 7 బ్రూటల్ ట్రూత్స్ అబౌట్ లైఫ్. అతడు నేర్చుకున్న బ్రూటల్ ట్రూత్స్ అబౌట్ లైఫ్ ఏమంటారంటే, లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఎప్పుడైనా సరే 100% అన్సర్టెనిటీ ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదు. మనం ఎంత ప్రిపేర్ అయినా సరే లైఫ్ అనేది అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఆల్వేస్ బీ ప్రిపేర్డ్, ఎప్పుడైనా బీ ప్రిపేర్డ్ అని అంటాడు. ఏదైనా జరగచ్చు కానీ బీ ప్రిపేర్డ్. బీ ఆన్ యువర్ ఓన్, లెర్న్ అండ్ గ్రో, చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఇందాక చెప్పుకున్నాం, చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. మనీ అండ్ సక్సెస్ ఆర్ నాట్ ఎండ్ గోల్స్. మనీ కానీ సక్సెస్ అనేవి ఎండ్ గోల్స్ కాదు, బియాండ్ దట్ చాలా ఉన్నవి, దాన్ని తెలుసుకోండి అన్నట్టు. ఇన్ ద ఎండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు డై. అంత బ్రూటల్గా చెప్పేశాడు. ఇన్ ద ఎండ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు డై. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఈవెన్ ఐ ఆమ్ నాట్ పర్ఫెక్ట్. So I should not expect the others to be perfect. Practice is everything. Practice is everything. Consistency is everything. Ultimately అతను ఏం చెప్తాడంటే, ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ కన్సిస్టెన్స్ ఎఫర్ట్స్ అండ్ షోయింగ్ అప్ ఎవ్రీ డే. అతడు సోషల్ మీడియాలో ఎవ్రీ డే పోస్ట్ పెట్టడం వల్ల అతడికి ఇప్పుడు 7 lakh పీపుల్ ఫాలోవర్స్గా ఉన్నారు. సో ప్రాక్టీస్ అండ్ కన్సిస్టెన్సీ, ఇదండి. This is what is being shared by the author Raghu Saroj, Ravi Ramachandran Saroj. Master your life, master your mindset, master your life. So that is from me. Thank you so much, Vasu garu. I took 1 hour 10 minutes anukunta. Thank you so much for having so much పేషెన్స్ ఇన్ లిజనింగ్. ఎవరికన్నా ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు, నాకు చేతనైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తా, లేదన్నా ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.
ఓకే, ఓకే, గ్రేట్ సార్. రామ్మోహన్ గారు అసలు జస్ట్ ఒక 10 నిమిషాల ముందు సార్ మీరు సెక్షన్ ఇవ్వాలి సార్ అని చెప్తే ఆ, తను ఓకే ఒక బుక్ చదువున్నాను, ఆ బుక్ గురించి చెప్తానని చెప్పి చాలా అద్భుతమైన పుస్తకం సార్. అసలు నిజంగా అసలు ప్రతి పాయింట్ మీరు చిన్న పుస్తకం కావచ్చు, అతను 300 పుస్తకాలు చదివి రాసిన ఆ 90 పేజీల బుక్ చాలా చాలా వాల్యుబుల్ బుక్. అసలు ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ గా ఉంది. చాలా చక్కని పుస్తకాన్ని ఇచ్చారు సార్. ఆ పుస్తకాన్ని కూడా ఫోటో పెట్టండి. అది తెలుగులో కూడా ఉంది సార్ ఆ పుస్తకము. తెలుగులో నేను చూడలేదు సార్, మరి ఉండొచ్చు అనుకుంటా బహుశా. ఆ, ఓకే, ఓకే. ఇది జైకో పబ్లిషర్స్. ఆ, ఒకసారి నేను ఎంక్వైరీ చేస్తాను తెలుగులో ఉందో లేదో. ఓకే, ఆ, ఓకే. ఈ బుక్ ని మీరు మన గ్రూప్ లో పోస్ట్ చేయండి సార్. ఇది అందరూ కూడా చదవలసిన పుస్తకం. ఎన్నో పుస్తకాలు చదివే కన్నా ఈ ఒక్క పుస్తకం చదివితే చాలు, చాలా విషయాలు తెలుస్తాయి. చాలా చాలా విషయాలు ఆ, ఇకిగై గురించి ఇచ్చారు, డెల్ కార్నే గురించి ఇచ్చారు. ఆ, చాలా పుస్తకాలు ఇప్పుడు మనం ఆ, తర్వాత అటామిక్ హ్యాబిట్ గురించి ఇచ్చారు. ఆ, 16 పాయింట్లు చాలా చక్కగా ప్రతి పాయింట్లో కూడా చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే డిసిప్లిన్. రీడ్ మోటివేషన్ స్టోరీ డైలీ. అంటే నాకు కొన్ని సంవత్సరాల నేను ఒక డిసిప్లిన్ కన్సిస్టెంట్గా నిలకడగా మెయింటైన్ చేశా. నా డైరీలో ఎవ్రీడే ఒక కొటేషన్ రాసుకున్నా నేను. ఎవ్రీడే ఒక కొటేషన్ రాసుకోవటం అనేది అలవాటైంది. అది కొన్ని సంవత్సరాల కాలం అలాగ నడిచింది. తర్వాత ఏం చేశానంటే ఇంకొక డైరీ పెట్టి ఈ కొటేషన్లో నుంచి సక్సెస్ అనే కొటేషన్ అన్ని కూడా ఒక చోట రాయడం జరిగింది. కొన్ని వందల కొటేషన్లు సక్సెస్ మీద, అంటే సక్సెస్ అంటే విజయం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని చెప్పడం జరిగింది. అలా రాసిన తర్వాత ఏం చేశానంటే నేను మా స్టాఫ్కి ఒక లెటర్ ఏదన్నా పర్ఫార్మెన్స్ గురించి లెటర్ రాసేటప్పుడు ఆ లెటర్ కింద ఆ యొక్క సందర్భానుసారంగా ఒక ఒక సక్సెస్ కొటేషన్ని లెటర్ల కింద రాయటం అనేది జరిగింది. అలా అంటే చూడండి, ఒక చిన్న అలవాటు కంటిన్యూగా కొటేషన్ రాయటం, దానిలో నుంచి సక్సెస్ కొటేషన్లు తీసుకోవటం, ఆ సక్సెస్ కొటేషన్ని ఒక లెటర్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేయటం. అది ఒక ఫైల్ ఉంది, నాకు ఇంత ఫైల్ ఉంది. ఆ లెటర్ల ఫైల్, ఆ లెటర్లన్నీ ఒక ఫైల్ సపరేట్గా ఫైల్ చేసి పెట్టడం జరిగింది. అంటే అది అలవాటు అయిపోయిన తర్వాత మా స్టాఫ్ నా నుంచి వచ్చే లెటర్ రాగానే ఫస్ట్ కింద కొటేషన్ ఏమి ఇచ్చాను అని చదివేవాళ్ళంట. అంతేకాకుండా మాకు అంటే ల్యాన్లో పంపుతాము. మా డిపార్ట్మెంటే వాళ్ళే కాదు, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ కొటేషన్ చదివేవాళ్ళు. అంటే ఒక కన్సిస్టెంట్గా ఒక నిలకడగా ఒక పనిని మనం డిసిప్లిన్గా చేస్తే ఎంత ఉన్నతంగా ఎదుగుతామనే దానికి ఇది 100% నాలో ఉన్నతంగా ఎదగడానికి కారణమైంది. ఆ ఉన్నతంగా ఎదగడానికి గల కారణమే ఈ పుస్తక పఠనం యొక్క రూపకల్పనకి కారణం కూడా అయింది. అద్భుతం. ఆ, అంటే నిజంగా అది ఇది ఇది నేను చెప్పే పాయింట్ని నా యొక్క సుమారు 35 సంవత్సరాల ప్రొఫెషనల్ లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేశా. 35 సంవత్సరాల డైరీలు ఈరోజు నా దగ్గర ఉన్నాయి. వావ్, ఏ వండర్ఫుల్. సంవత్సరము ఇదే రోజు, ఏది జనవరి 10వ తారీఖు 5 సంవత్సరాల క్రితమో, 10 సంవత్సరాల క్రితమో, 15 సంవత్సరాల క్రితమో, 20 సంవత్సరాల క్రితమో నేను ఏం చేశానో నేను చెప్పగలుగుతా ప్రొఫెషనల్ గా. గ్రేట్ సార్, గ్రేట్. అంటే ఆథర్ ఇప్పుడు ఏం చెప్పాడు అది ఆల్రెడీ మీరు చేసి చూపించి అవును, ఉన్నారు. Yes. లివింగ్ ఎగ్జాంపుల్. కొన్ని పాయింట్లు నేను ఇంప్లిమెంట్ చేసినాను, అందుకనే నేను ఉన్నతంగా ఎదిగినాను. అంటే ఇంప్లిమెంటేషన్కి నేను మా స్టాఫ్కి ఒక ట్రైనింగ్ చెప్పేటప్పుడు మోటివేషన్లో ఇంప్లిమెంటేషన్ యొక్క పవర్ ఎలా అంటే ఒక ఆటం బాంబు కానీ పేలితే అక్కడి నుంచి ఎంత పవర్ వస్తుందో ఊహించలేం. ఇంప్లిమెంటేషన్ యొక్క పవర్ అంత పవర్ ఉంటుంది. ఈరోజు రైటర్ చెప్పింది. మేడం చెప్పండి.
చెప్పండి. చెప్పండి సార్. మీరు చెప్తాంటే చాలా బాగుంది వినడానికి. ఇక్కడ రైటర్ చెప్పిన దాంట్లో 300 పుస్తకాలు చదివి అతను ఒక 90 పేజీల ఒక పుస్తకం రాయడం జరిగింది. దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ పవర్. Yes. అట్లాగే ఇంకొక పాయింట్ చెప్పినారు రామ్మోహన్ గారు. అంటే పుస్తకాన్ని చదివి ఆ పుస్తకంలో నోట్స్ రాసుకొని ఆ నోట్స్ నుంచి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది అన్నారు. ఎస్, ఈ పాయింట్ కూడా నేను ఎప్పుడు కూడా నా డైరీలో నా ఆలోచనలు రాసుకుంటూ ఉంటాను నేను. అంటే పని చేసే విధానము నా ఆలోచనల్ని పాత డైరీలు కానీ చదివితే, నేను ఒక 15 సంవత్సరం 20 సంవత్సరాల డైరీలు కానీ చదివితే ఆశ్చర్యపోతున్నాను ఇప్పుడు నేను. అరే, నా ఆలోచనలు 15-20 సంవత్సరాల క్రితమే ఇంత గొప్పగా ఉన్నాయా, ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ అయ్యాయా అనేది నిజంగా అసలు వండర్స్ క్రియేట్ అవుతాయి ఉంటున్నాయి. అంటే డైరీ అనేది డైరీ యొక్క ప్రాక్టీస్ చేయటం అనేది ఒక సెక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. డైరీ యొక్క పవర్ ఏంటి, ఎవ్రీడే డైరీ రాయటం అనేది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇన్ ఫ్యూచర్ ఒక సెక్షన్ తీసుకోవడం అనేది జరుగుద్ది. ఆ రోజు నా దగ్గర ఉన్న డైరీలన్నీ కూడా ఒక PDF రూపంలో తీసి ఎవ్రీ డైరీ కూడా నేను చూపించగలుగుతాను నేను. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. తప్పకుండా చేయండి సార్. ఎస్, ఖచ్చితంగా డైరీ పవర్ అనేది అంత అద్భుతమైన పవర్ అనేది ఉంటుంది. ఆ డైరీ కానీ రాసుకుంటే మన ఆలోచనలు, మీ ఆలోచనలు రాయండి, అది తర్వాత మీరు చదవండి. ఎవరికి వారే నా ఆలోచన ఇంత గొప్పగా ఉన్నాయా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఈరోజు గ్రేట్, మేము ఒక సైకాలజీలో ఒక 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, బిగ్ 5 అని. ఆ 5 ఫ్రెండ్స్ కలవటానికి ఈరోజు మాకు డాక్టర్ ఎంవి రావు గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎంవి రావు గారితో మేము కలిసాం. నిజంగా గ్రేట్ డాక్టర్ గారు. మనం ఇది 41వ వారము. ఆయన సుమారు 200 చిల్లర 300 దాకా ఏమో ఈ బుక్ రివ్యూ అనేది చేశారు. గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఈ బుక్ రివ్యూ చేస్తున్నారు. గతంలో హెల్త్ గురించి వాళ్ళ హాస్పిటల్లో వారానికి ఒకసారి ఫిజికల్గా వాళ్ళు రివ్యూ చేసేవాళ్ళు. అలాంటిది ఈరోజు మళ్ళీ జూమ్లో రివ్యూ చేయడం అనేది జరుగుతున్నారు. అలాంటి డాక్టర్ గారు కూడా ఇప్పుడు ఉన్నారు. సార్ మీరు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పిన బుక్ పేరేంటి సార్ రామ్మోహన్ గారు? సార్, మాస్టర్ యువర్ మైండ్ సెట్ సార్. మాస్టర్ యువర్ మైండ్ సెట్. పేరు ఎవరండి రాసింది? రవి సరోజ్ సార్. తమిళ రామచంద్ర సరోజ్. మాస్టర్ యువర్ మైండ్ సెట్ మీద చాలా బుక్స్ ఉన్నాయండి. ఇది ఒకటి. అందులో ఇతను చక్కగా ఈ పాయింట్లన్నీ ఒక చెక్ లిస్ట్ కింద పెట్టుకొని వారానికి ఒకటి లేదా నెలకు ఒకటి ఫాలో అవ్వాలని పెట్టుకుంటే, ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆల్మోస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఫాలో అవ్వాల్సిన పాయింట్లన్నీ ఇందులో బ్రీఫ్గా ఇచ్చాడు. దిస్ కుడ్ బి ఏ చెక్ లిస్ట్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్. బాగుంది, మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, చాలా బాగుంది బుక్. థ్యాంక్ యూ సార్. బుక్ చాట్లో కూడా షేర్ చేశాను, చూడండి సార్. ఇమేజ్ ఆఫ్ ద బుక్. ఇమేజా? ఎందులో చేశారు? బుక్ రీడింగ్ చాట్లో పెట్టాను, కనపడుతుందా సార్? చూస్తా చాట్లో. దీంట్లో కూడా పెట్టండి సార్. వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాను సార్ నేను. మాస్టర్ యువర్ మైండ్ సెట్. ఓకే. ఇది జైకో పబ్లిషర్ సార్. ఇది ఒకవేళ కావాలంటే ఆర్డర్ మీద కూడా తెప్పించుకోవచ్చు. ప్రస్తుతానికి విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కూడా ఇది దొరుకుతుంది. ఇది సార్ సేమ్ టైటిల్ మీద చాలా బుక్స్ ఉన్నాయి, చూశాను ఇప్పుడే. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు రాసి కూడా ఉన్నాయి.
ఇక్కడ రైటర్ పేరు లేదు సార్ బుక్ మీద. ఆ రైటరు ఏమంటే బ్రాండ్ నేమ్ పెట్టుకున్నాడు సార్, మైండ్ సెట్ రీడింగ్ అని బ్రాండ్ నేమ్ పెట్టుకున్నాడు. ఆహాహా. లోపల పేరుంది ఏం పేరు సార్? యాక్చువల్గా. లోపల పేరు ఏంటంటే రవి రామచంద్ర సరోజ్. రామచంద్ర సరోజ్. రవి రామచంద్ర సరోజ్, బట్ అతడి బ్రాండ్ మైండ్ సెట్ రీడింగ్. ఓకే ఓకే. ఇది అంటే కలం పేరు లాగా పెట్టుకున్నట్టున్నాడు. ఇది తెలుగులో కూడా ఉంటే తెలుసుకోండి సార్. ఇది మనము చూస్తాను సార్, ట్రై ఈ చేస్తాను. పుస్తకాలు కొన్ని బల్క్ లో తీసుకుందాం సార్. మన మన వాళ్ళకి అంటే ఇది సార్ చెప్పు డాక్టర్ గారు చెప్పినట్టు చెక్ లిస్ట్ గా చాలా బాగా పనికొస్తుందండి. వండర్ఫుల్, నిజం సార్, డాక్టర్ గారు బాగా చెప్పారు. correct. అవునవును, అద్భుతమైన చెక్ లిస్ట్. ఇంకా ఎవరైనా ఇందిరా గారు మాట్లాడతారా? మాట్లాడండి. నమస్తే సార్. లైఫ్ ఈజ్ షార్ట్, బీ హ్యాపీ. నాకు చాలా నచ్చింది సార్. ఏదో వస్తే నేను హ్యాపీగా ఉంటా అని కాదు, మనం హ్యాపీగా ఉండాలని కోరుకోవడమే హ్యాపీగా ఉంటాం. అది వస్తే హ్యాపీ, ఇది వస్తే అని హ్యాపీ అని కాదు. లైఫ్ ఈజ్ షార్ట్, బీ హ్యాపీ. ఇది బాగా నచ్చింది సార్. మీతో మీరు గడపండి, బీ ఏ లిజనర్. మనం వింటా ఉంటే కదా మనకు తెలిసేది. బుక్స్ చదవడం అనేది ఎంత నాలెడ్జ్ ఇస్తుంది. నిద్రపోవడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ అందరూ వేసుకుంటారు, బుక్ చదవమని చెప్పండి, బాగుంటుంది అనిపించింది సార్. చాలా బాగా చెప్పారు రామ్మోహన్ గారు, మీరు కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం. 30 days హ్యాపీ హ్యాబిట్ అనేది నిజమే. చాలా సార్లు నేనే అనుకుంటాను, అర్లీ మార్నింగ్ లేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, కొద్ది రోజులు చేస్తాం మళ్ళా అదే 30 days మనము డిసిప్లిన్ గా చేస్తే తప్పకుండా అది అలవాటుగా మారుతుంది కదండి. చాలా మంది చేసేది అదే. బాగా చెప్పారండి రామ్మోహన్ గారు, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రామోహన్ గారు అసలు ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ నేను ఆయనకి 7:45కి చెప్పాను, సార్ మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి సార్ అని. అంటే ఆయన ఆల్రెడీ బుక్ చదివానండి, దాన్ని సరే నేను చూస్తేనే చెప్పేస్తున్నారు. అసలు నిజంగా సార్ చాలా హైలైట్ అండి బుక్. మీరు ఈ రికార్డు మళ్ళీ మీకు పంపుతారు, మీరు ఒకసారి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అరే నేను ఇంత చక్కగా చెప్పారా, ఇంత బాగా చెప్పానా, ఈ బుక్ లో ఇంత దమ్ము ఉందా. మీరు చదివిన దానికన్నా మీరు చెప్పినప్పుడు మీరు ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు విన్నాక ఇంకా బాగా ఫీల్ అవుతారు. గొప్పతనం అంతా రికార్డింగ్ తప్పకుండా చెప్పండి సార్, చాలా బాగున్నాయి, ప్రతి పాయింట్ చాలా బాగుంది సార్. ఎస్ ఎస్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మాట్లాడండి. చాలా బుక్ రాసిన దానికన్నా సార్ చెప్పింది చాలా చక్కగా ఉంది సార్. ఎక్సలెంట్. మీరు అన్నట్టు మేడం గారు చెప్పినట్టు కూడా దాదాపు 16 పాయింట్ల గురించి చెప్పారు. మీరు డిసిప్లిన్ ఇస్ ద కీ అన్నారు ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ లో మాస్టర్ విత్ థాట్స్ అని చెప్పారు. 99% థాట్స్ వచ్చి మన థాట్స్ ఎమోషన్స్ మీద కంట్రోల్ మీదే చేసుకోవాలి. సిట్ లైక్ ఏ మాంక్, టేక్ డీప్ బ్రీత్ అన్నారు. ఇక్కడ ఒక పాయింట్ బాగా నచ్చింది సార్ నాకు. వెన్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ యువర్ థాట్స్ విల్ బి కంట్రోల్ అన్నారు. ఏ పని చేసినా కన్సిస్ట్ గా చేయండి, అది చేస్తే అలా చేస్తే ఒక హ్యాబిట్ గా మారుతుందని చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే రీడ్ ఏ బుక్ 30 minutes ఎవ్రీ డే అన్నారు. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి గ్రోత్ మైండ్ సెట్ గురించి చెప్పుకొచ్చారు సార్. టు ఇంప్రూవ్ ఈ చేంజ్, టు బీ పర్ఫెక్ట్ చేంజ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ అని చెప్పారు. అందులో రిజిడ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఇక్కడ ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జేసీబీ ఉపయోగించాలంటారు సార్. జేసీబీ అంటే మనం జేసీబీ అంటే ఇమీడియట్ గా మనకు జేసీబీ గుర్తొస్తుంది. ఇక్కడ రిజిడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సార్ చెప్పినట్టు నెగిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టు ఓవర్కమ్ యూ షుడ్ ఫాలో జేసీబీ అంటారు. జేసీబీ ఏంటంటే డోంట్ జస్టిఫై, జే అంటే డోంట్ జస్టిఫై, అండ్ సి ఫర్ డోంట్ కంప్లైన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డోంట్ blame. That is our JCB. In addition to that, I want to add this JCB. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఇన్సైట్. మీరు చాలా బాగుంటుంది మీరు చెప్పే విధానము. ఆ బుక్ చదవడం కన్నా మీరు చెప్పింది చాలా ఎఫెక్టివ్ గా ఈక్వల్, చాలా పర్ఫెక్ట్ అయింది సార్.
అంటే ఆ బుక్ మీద ఎంత పట్టుదల ఉంది, ఎంత రీడబిలిటీ ఉంది, ఎంత ఫోకస్ చేశారు మీరు, దాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారు, అది చెప్పింది 10 మందికి అర్థం విధంగా ఎంత బాగా చెప్పారనేది మీకు నాకైతే చాలా తేటతెల్లమైంది సార్. రియలీ వండర్ఫుల్. థ్యాంక్ చాలా యూ. చక్కగా ఉంది సార్. చాలా. అలాగే ది ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని చెప్పారు సార్. అందులో హ్యాపీనెస్ ఈజ్ నాట్ బై ఛాన్స్, ఈజ్ బై చాయిస్ అన్నారు. సూపర్ సార్ అది. సో మనం కోరుకుంటే హ్యాపీగా ఉండగలం. తద్వారాగా హ్యాపీగా ఉంటే పాజిటివ్ థాట్స్ అనేవి వస్తాయి. ఇంపాసిబుల్ నుంచి ఐఎమ్ పాసిబుల్ అనేది కూడా వస్తుందని చెప్పారు. దట్ ఈస్ సూపర్. సూపర్ ఉంది సార్. అలాగే మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది అని చెప్పారు సార్. అంటే ట్రై టు స్పెండ్ మోర్ టైం విత్ యూ. అంటే అలోన్ గా కాదు, మీతో మీరు గడపండి అనేది సూపర్ పాయింట్. ఫోకస్ ఓన్లీ ఆన్ లివింగ్ ద ప్రెసెంట్ మూమెంట్. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్. సరౌండ్ యోర్సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో పాజిటివ్ పీపుల్ ఎక్కువగా వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అంటారు. ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్ టీచర్. చాలా సింపుల్ వర్డ్స్, చాలా ఎఫెక్టివ్ వర్డ్స్. డూ ద ఇంపాసిబుల్, డోంట్ హ్యావ్ టు బి స్టార్ట్. రాఘవేంద్ర రెడ్డి గారు ప్రతి పాయింట్ రాసుకున్నారండి. ఆయన నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. గ్రేట్. ప్రతి చాలా పాయింట్ రాసుకున్నారు. గ్రేట్ సార్, ఎట్లుందంటే గ్రేట్ నిజంగా చాలా అసలు. సార్. ఇంకొకరికి మళ్ళీ మాట్లాడడానికి ఒకసారి అవకాశం ఇద్దాం సార్. ఇంకోసారి కూడా వింటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది సార్. 30 days 30 minutes వన్స్ హ్యాబిట్ ఫార్మ్, ఇట్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పారు సార్. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గొప్ప గొప్ప విషయాలు ఓవర్ నైట్ లో జరగవని చెప్పుకుంటూ వచ్చారు. దీస్ ఆల్సో సూపర్ పాయింట్. గొప్ప విషయాలు చాలా ఉన్నాయి అసలు చెప్పాలంటే, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి లాస్ట్ లో ఒకటి కమ్యూనికేషన్ స్కిల్ గురించి కానీ, ఫోకస్ ఆన్ వాట్ మ్యాటర్స్ ఉన్న దాని గురించి లాస్ట్ లో ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అంటారు సార్. 7 brutal truths about life. Life is unpredictable. Always be prepared. అంటే నగ్న సత్యాలు సరే. లైఫ్ నగ్న సత్యాలు. బీ ఆన్ యువర్ ఓన్ చూస్. మనీ అండ్ సక్సెస్ ఇన్ నాట్ ఎండ్. ఇన్ ద ఎండ్ వీ ఆల్ గోయింగ్ టు డై. దిస్ ఈజ్ అసలు ఆటలు రావట్లేదు. లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఎవ్రీథింగ్. Really superb, sir. Once again, I'm very thankful to you, sir, for this chance to give. Thank you, sir. Thank you, Ramon, sir, and Vasu, sir. ఓకే, Thank ఓకే, you. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు భలే రాసుకొని మరీ చెప్పడం వండర్ఫుల్ సార్. అంటే యు ఆర్ లిజనింగ్. ఎస్ 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 ఎస్. వండర్ఫుల్. ఇంకెవరైనా ఒకరు మాట్లాడతారా? మేడం సునీత గారు. అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నామండి. బిల్ క్లింటన్ గారు ఒక స్టోరీ చెప్తే జనాలందరూ పడి 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 నవ్వుతున్నారట. అదే స్టోరీని తర్వాత ఎవరో వాళ్ళ మోటివేషన్ క్లాస్ లో ఉపయోగించారట చెప్పాలని, కానీ ఏ ఒక్కరు నవ్వలేదటండి. ఆ స్టోరీలో కామెడీ ఉందా లేదా అనేది కాదు, అక్కడ బిల్ క్లింటన్ గారు తన బాడీ లాంగ్వేజ్ ద్వారా, తన ఎక్స్ప్రెషన్స్ ద్వారా, ఆ పాజ్ ఇస్తూ చెప్పిన విధానం ద్వారా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. యాక్చువల్ గా ఈ రోజు నాకు అది చాలా సంవత్సరాల క్రితం నేను ఎక్కడో చదివాను బుక్ లో. అంటే చెప్పే మనిషిని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ని బట్టి దానికి వాల్యూ అనేది వస్తుంది. ఆడియన్స్ లో ఒక ఫన్ క్రియేట్ చేయగలుగుతారు. అది ఎలా అనేది ఈ రోజు నేను రామ్మోహన్ గారు చెప్తుంటే, ఎస్ అందరికీ తెలుసు. ఇప్పుడు సార్ చెప్పినవి తెలియనివంటూ ఎవరికీ లేదు.
అందరికీ తెలుసు. కానీ సార్ చెప్పిన విధానంలో లైఫ్‌లో ఇది మనకుంటే ఇలాంటి ఒక చెక్ లిస్ట్‌ని మనం పెట్టుకుంటే మన లైఫ్ ఇంకా బావుంటుంది కదా! అని ఒక ఆలోచన తీసుకొచ్చారు చూడండి. అది బుక్ రివ్యూ చేసే విధానం. అది ఒక మనిషికి ఇచ్చే ఇన్ఫర్మేషను, వాళ్ళ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసే ఆహ్, ఒక వండర్‌ఫుల్ వే. ఆ బుక్‌లో ఏముంది అనేది పక్కన పెడితే, ఆ బుక్‌ని రివ్యూ ఇచ్చారు చూడండి. ఆ వే గనక తెలిస్తే, ఇప్పుడు అదే బుక్ మీద వాసు గారు చూడండి ఎంతసేపు చెప్పారో. రాఘవేంద్ర రెడ్డి గారు ఎంతసేపు దాని మీద మళ్ళీ రివ్యూ ఇచ్చారు. అంటే రివ్యూ మీద రివ్యూ. వాట్ ఎ వండర్‌ఫుల్ కదా! అసలు ఇవాళ ఆయన ఒక 300 అంటే, ఇక్కడ ఇంకొక ముగ్గురు ఎక్స్‌ట్రా. సార్ చెక్ లిస్ట్‌గా పెట్టుకోండి ఇదొకటి అని చెప్పారు. డాక్టర్ గారు మనందరికి ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళ వేలో అంటే డిఫరెంట్ వేస్‌తో ఆలోచిస్తున్నారిక్కడ. ఇంత గొప్ప గ్రూపు. ఈ వేని మీరు ప్రెజెంట్ చేయడం, మీ ప్రెజెంటేషన్ వే సార్ వండర్‌ఫుల్ రియల్‌గా. చాలా బావుంది. ఏమీ లేని దాన్ని హైలైట్ చేసి చూపించే తత్వం. అక్కడ యాక్చువల్‌గా ఆ బుక్‌లో అన్నీ తెలిసిన విషయాలే. యాక్చువల్‌గా సింపుల్‌గా ఎళ్ళిపోవచ్చు. కానీ దాన్ని మీరు ప్రెజెంట్ చేసిన వే ఉంది చూడండి. వండర్‌ఫుల్ సార్. అది నిజంగా చాలా బావుంది. ఆకట్టుకుంది, హత్తుకుంది, బుక్కుకి వాల్యూని పెంచింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ సార్. రియల్లీ నాకు ఆ బుక్‌లో మామూలుగా చదివితే ఇదేం అర్థం కాదు. ఒకవేళ చదివి చూడండి. మీరు ఇంత రాదు. అరే! సార్ చెప్పినప్పుడేంటి అది చాలా బాగనిపించింది. కానీ మీరు ఓన్‌గా చదివితే అంత రాదు. ఇది విన్న తర్వాత చదివితే ఆ ఫీలింగ్ మీకింకా పెరుగుతుంది. 1 వీక్ టైమ్ ఉంది మనకి. ఈ 1 వీక్‌లో ఆ బుక్ తెప్పించుకొని చదవండి. ఇంగ్లీషు చదవగలిగే వాళ్ళందరూ చదవండి. తెలుగు అంటే అది పీడీఎఫ్‌లో ఎక్కడైనా ఉందా, అవైలబుల్ ఉందా చూసి పెడదాం గ్రూప్‌లో. ఇంత కోఆపరేట్ చేస్తున్నప్పుడు చదవడం నేనొక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను దానికి. మనందరికీ ఏంటంటే మొదలు పెట్టడమే ప్రాబ్లమ్. అది మీరు ఎంత చేస్తారనేది పక్కన పెట్టేసి, ఇది నేను స్టార్ట్ చేయాలనుకోండి అంతే. స్టార్ట్ చేయండి. రోజు స్టార్ట్ చేయండి. 1 నిమిషమో, 2 నిమిషాలో, 3 నిమిషాలో అది ఎన్ని నిమిషాలైనా కానివ్వండి. స్టార్ట్ చేయండి అంతే. ఏదైనా సార్ చెప్పినట్టు బుక్ రీడింగ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఫిజికల్ కానివ్వండి, మీతో మీరు మాట్లాడుకోవడం కానీ ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేయండి. ఎంతసేపు చేస్తారనేది పక్కన పెట్టండి. ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ప్రతిరోజు. ఈ ఒక్క పాయింట్‌ని యాడ్ చేసుకోండి. ఓకే. వండర్ఫుల్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సో మచ్. మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు వాసు సార్. ఓకే ఓకే గ్రేట్ మేడం, చాలా చక్కగా చెప్పారు. నిజంగా బుక్ చదివిన దానికన్నా సార్ ఇచ్చిన ప్రజెంటేషన్ అద్భుతంగా ఉందని చాలా బాగా చెప్పారు. అందరూ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నాం. నిజంగా అది అసలు ప్రిపేర్డ్ కాదు, జస్ట్ ఇలా చెప్తే అలాగా ఆ, ఉన్నారంటే నిజంగా మనం ఇన్ ఫ్యూచర్ లో మన పుస్తక పఠనం ద్వారా ఇంకా రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు ఎంతో మంది రెడీగా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే రమేష్. మీరిప్పుడు రాఘవేందర్ రాఘవేందర్ రెడ్డి గారికి ఒక బుక్ రివ్యూ చేసే అవకాశం ఇవ్వండి. సార్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు సార్ అదే రివ్యూని. చెప్పారు ఆయనకి, ఆయన ఒక బుక్ ఇమ్మన్నారు, ఆయన చాలా బాగా ప్రజెంట్ చేయగలుగుతాడు ఆయన. సార్. సార్ మీరు వీలైనంత తొందరగా సింపుల్ గా మీరు ఒక బుక్ ఇవ్వండి, మీరు బాగా చెప్తారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే వెరీ నిజమే. గుడ్. మేడం గారు చెప్పినట్టు వాస్తవం అది. అన్ని నోట్ మేకింగ్ చేసుకొని ప్రతి పాయింట్ చెప్పగలుగుతున్నారంటే నిజంగా ఇట్స్ గ్రేట్ థింగ్. ఇంకా రివ్యూ చేయగలిగితే ఎంత గొప్ప చేయగలుగుతారు. మీరు ఇమీడియట్ గా చెప్పమంటే నిజంగా చెప్పారు. సో దట్ ఈస్ గ్రేట్ సార్. ప్రిపేర్ కాకుండానే మీరు చెప్పారు అంటే దట్ ఈస్ హైలైట్ సార్. రియల్లీ సూపర్. అంటే అది హార్ట్ లో నుంచి వచ్చింది సార్. అదే ప్రిపేర్ అదే అయితే అదే వచ్చే దానికి అంటే అదేదో ఉంటుంది, వితౌట్ ప్రిపేర్ మీద వచ్చే సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్గా యాక్చువల్గా నేను మా సార్ చెప్పండి సార్ ప్లీజ్. చెప్పండి. చెప్పండి చెప్పండి. యాక్చువల్గా నేను నెంబర్ 1 మీరే నెంబర్ 1 బుక్ ఉంది కదా సార్, అది దాదాపు 15 years ముందు చదివాను సార్ ఆ బుక్.
సార్ దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకున్నాను, ఎన్ఎల్పి ట్రైనింగ్. ఒంగోలు డాక్టర్ నల్లూరి రాఘవరావు గారు అని, నల్లూరి హాస్పిటల్స్ అని ఉంది ఒంగోలు. అక్కడ నేను విత్ మై ప్యాషన్ ఐ వెంట్ అండ్ డన్ దట్ ఎన్ఎల్పి బేసిక్ ట్రైనర్ కోర్స్. అది 3 days లో. ఆయన ఎలా ఎన్ఎల్పి ట్రైనర్ అంటే, ఒక హిందూ పేపర్ ఆర్టికల్ చదివి ఈ బికేమ్ ఏ మాస్టర్ ట్రైనర్. దట్ ఈస్ మై మోటివేషన్. బీయింగ్ ఏ డాక్టర్, ఎన్ఎల్పి దాదాపు నరసింహారావు 20 ఏళ్ళు గారు ఏదో ఉంది, ఆయనేనా సార్? నరసింహారావు గారు ఏదో మేడం ఉంటది పేరు. మేడం పేరు మేడం నరసింహారావు గారు ఏదో ఉంటది. నల్లూరి రాఘవరావు గారు మేడం. నల్లూరి రాఘవరావు, రాఘవరావు yes, yes. రాఘవరావు బివి ఈరోజు పట్టాభిరామ్ గారి ఆ, కంటే ముందు ఆ, ఎన్ఎల్పిని ఆ, తీసుకొచ్చింది ఆయనేనండి. ఆయన 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 అవును. అమెరికా వెళ్ళి, వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటే డాక్టర్ గా వాళ్ళ సిస్టర్ కూడా చేస్తారు. అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించుకొని మళ్ళీ బాంబేకి వస్తే ఆయన రిచర్డ్ బ్రాండ్లర్ వెళ్ళంతా అప్పుడు ఎస్, ఫస్ట్ ఐ నో, ట్రైనింగ్ తెలుసు సార్. ఇచ్చాను. ఆ పేరు మర్చిపోయాను. వాళ్ళ బుక్ ఎగ్జిబిషన్ లో కూడా ఆ పేరు కోసం మేము ఆలోచించాము. మీ ద్వారా అది బయటకు వచ్చింది. సో ఎస్, మా ఎస్. ఫేవరెట్ బుక్ అన్నమాట. అటువంటిది ఇవాళ రివ్యూ చేస్తారంటే చాలా చాలా ఆనందం వేసింది. మా గురువు గారితో మళ్ళీ ఒకసారి బుక్ రివ్యూ అయినట్టు, సారే చెప్పినట్టు ఉంటుంది అనేసి మేడం గారు, హేమంత్ గారు చెప్తున్నారు కదా ఇవాళ అనేసి చాలా సందర్భపడ్డాను. ఆ, ఇప్పుడు ఈరోజు ఆ బుక్ అన్న ఈ బుక్ చాలా ఇంకా ఎక్కువ సంతోషపడ్డాను. వితౌట్ ఎక్స్పెక్టింగ్. అది చెప్పే విధానం అయితే సార్ది చాలా 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 చక్కగా ఉంది మేడం. సార్కి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని నాకు అర్థమైంది. ఎక్సలెంట్ స్కిల్స్. రియలీ హెడ్స్ ఆఫ్ యూ సార్. ఓకే ఓకే గ్రేట్ సార్. రమేష్ గారు మీరు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడండి సార్. నేను మీతో పాటు మాట్లాడతా క్లోజ్ అండి. చేద్దాం. సరే. అయితే మనం ఈ రచయిత యొక్క ఆశయాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నట్టు అనిపించింది. ఎలా అంటే, పుస్తక పఠనం ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మనం వారం వారం కన్సిస్టెంట్ గా మనం ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నాం. అదే రవి రామచంద్రన్ సరోజ్ గారు, ఆయన అందులో పొందుపరిచాడు. ఏదైనా ఒక అలవాటుగా చేసుకుంటే, 30 రోజుల్లో అలవాటుగా మార్చుకుంటే, మనం అది ఆ అలవాటు మనల్ని డెవలప్ చేస్తుంది అని, మనకు కావాల్సిన స్థాయికి మనల్ని తీసుకువెళ్తుంది అదే అలవాటు అని. తర్వాత ఇది కూడా చెప్పారు కదా ఆయన, పుస్తకం చదవడం ఇష్టంతో చదివితే ఇష్టమైన చదవడానికే మనల్ని అలవాటుగా చేస్తుంది అనేసి కూడా రవి రామచంద్రన్ సరోజ్ గారు చెప్పడం, కవి భావాన్ని మనకు వ్యక్తపరిచినట్టు. మనం ఈ పుస్తక పఠనం అనే ఈ ప్రోగ్రామ్ లాస్ట్ వీక్ నేను అటెండ్ అయినప్పుడు రామ్మోహన్ గారు ఈ బుక్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. లాస్ట్ వీక్ ప్రెజెంట్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటది. ఈ ఇంట్రడక్షన్ ఇచ్చారు. మీ బుక్ ఎంత తొందరగా మీరు చెప్తారా, మీ మాటల్లోనే వినాలి, మీ యొక్క వే ఆఫ్ చెప్పే విధానం కన్వే, ఆ పుస్తకం యొక్క విశేషాన్ని కన్వే చేయడంలోని, కన్వర్షన్ చేయడంలోని కూడా మీరు బాగా ట్రాన్స్లేట్ చేయడం, తర్వాత మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. మీరు ఏ బుక్ నైనా చాలా సరళంగా, సింపుల్ గా, ఒక వ్యక్తి వినాలి అనిపించేటట్టుగా ఉంది మీ వాక్యానం అంతా. నేను మీరు చెప్తుంటే వింటుంటే మా పిల్లలు ఇద్దరు చదువు ఆఫీస్ వచ్చి ఏం చెప్తున్నారు, ఏదో సంథింగ్ ఇంట్రెస్ట్ గా ఉందనేసి వచ్చి విని 4 పాయింట్స్ రాసుకున్నారు. రాసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే పుస్తకాన్ని చదవడం ఎంత అవసరం ఈ ప్రస్తుత కాలంలో అన్నది ఈ బుక్ లోని మనకు పొందుపరిచి చెప్పారు. మనం వాడే నెట్ ఇంటర్నెట్ మనకి చేతికి వచ్చింది. ఇదివరకు అయితే కంప్యూటర్స్ వరకే పరిమితం. ఇప్పుడు మొబైల్లోకి వచ్చింది ఇంటర్నెట్. మనల్ని 4 విధాలుగా డైవర్ట్ చేస్తుంది. దాన్ని క్యాల్కులేట్ చేసుకుని ఎలా వాడాలి, సింపుల్ నెట్ని కూడా పొదుపుగా వాడండి, అవసరమైన దగ్గర వాడండి అని కవి చెప్పడం మనకి చాలా గైడ్ చేసినట్టే, ఎవరో మన బ్రదర్ గైడ్ చేసినట్టే ఆ బుక్స్ లోని పాయింట్స్ అన్ని ఉన్నాయని తెలుస్తుంది అనమాట. తర్వాత రామ్మోహన్ గారు లాస్ట్ వీక్ మిమ్మల్ని అడిగాను కదా, మాస్టర్ యువర్ మైండ్ సెట్ పోస్ట్ చేయమని. నేను ఇక్కడ ట్రై చేశాను వైజాగ్ లో. నాకు 2 బుక్ షాపుల్లో వెళ్ళాను కానీ 2 బుక్ షాపుల్లో దొరకలే. ఆన్లైన్ లో ట్రై చేసి తీసుకుంటాను, ఫాలోఅప్ చేస్తాను ఈ బుక్ ని నేను. తర్వాత నెక్స్ట్ వీక్ మేము డాక్టర్ గారి
మన ఎంవి రావు గారి వ్యాఖ్యానంలో కొత్త బుక్ గురించి వినాలనుకుంటున్నాం. డాక్టర్ గారు కూడా ఒక బుక్ ఇంట్రడ్యూస్ చేశారు, 7 హ్యాబిట్స్ ఆఫ్ సమ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్. హైలీ ఎఫెక్టెడ్ పీపుల్స్. ఆ బుక్ కూడా మేము నెక్స్ట్ వీక్ మనం తొందరగా వినాలనే ఉత్సుకత బాగా రేకెత్తించింది ఈ ప్రోగ్రామ్. ఈ పుస్తక పఠనం గురించి ఇంత మనం చదవకపోయినా చదివినట్టుగానే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మన పుస్తకం పీపీటీ చూసి తయారు చదువుతున్నట్టే చేసి వస్తుంది. పీపీటీ తయారు పీపీటీ చేశాను. నెక్స్ట్ వీక్ ప్రజెంట్ చేస్తాను, నెక్స్ట్ సాటర్డే. ఓకే సార్, మీ నెక్స్ట్ సాటర్డే మీరు చేస్తారు. మీ యొక్క చాలా అత్యుత్సాహంతో ఉత్సుకతతో ఉన్నాం మేము. మీ నుంచి కూడా ఆ పాయింట్స్ నేర్చుకోవాలని. మీలాంటి మేధావులకి చెప్తే సంతృప్తి వస్తుంది. ముందు చెప్పిన వాళ్ళకి ఇంకొక పాయింట్ చెప్పాలి సార్, ఇది అయిన తర్వాత చెప్తా. చెప్పండి. మీరు చెప్పండి సార్, నేను చెప్తా. వినేవాళ్ళకి వినేవాళ్ళు దొరకటమే కష్టం అండి. వినేవాళ్ళు ఉన్నారంటే చెప్పేవాళ్ళకి ఎంత సంతోషం. అవునండి, కరెక్ట్ అండి. అయితే ఎప్పుడు నేను 20 years బ్యాక్ ఒక పుస్తకంలో ఒక 2 పాయింట్స్ విన్నా అనమాట. అది చదివాను మామూలుగా ఒక బుక్స్ ఎగ్జిబిషన్ లో. అది బుక్ పేరు వచ్చి మహావిద్య. మహావిద్య అనే బుక్ లో 2 పాయింట్స్ చదివాను. ఒక వ్యక్తి వయసు 150 సంవత్సరాలు. ఒక వ్యక్తి వయసు శరీరానికి 150 సంవత్సరాలు ఉంటాయి. కానీ 150 సంవత్సరాలని ఎలా పొందుపరుచుకోవాలి, 150 సంవత్సరాలు మనిషి జీవించగలిగేవాడు ఎందుకు 60, 80, 70 సంవత్సరాలకి ఎందుకు అస్తమిస్తున్నాడని ఒక లైన్ చదివా అనమాట. అందులోని మనం జీవితం 150 సంవత్సరాల జీవితాన్ని 3 భాగాలుగా విభజించుకొని బాల్యంలాగే 50 సంవత్సరాలు బతకాలి. 50 సంవత్సరాల తర్వాత మనం ఒక సంసారిగా బతకాలి. మిగిలిన 50 సంవత్సరాలు మనం ఒక సన్యాసిగా బతకాలని ఆ పాయింట్ చెప్తుంది అనమాట. అందులో బాల్యంగా మనం 50 సంవత్సరాలు అంటే బాల్యావస్థ మన 50 సంవత్సరాలుగా మన ఆత్మని, మన మేధస్సుని, మన మెదడుని మనం కండిషన్ చేసుకుని ఉంటే మన వయసు 150 సంవత్సరాల వరకు ఉంటుందని ఆ బుక్ లో చెప్పారనమాట. అలాగా ఆ టైంలో నేను ఒక మాట అనుకున్నా, అయితే మనం 50 ఏళ్ళు మనం బాల్యంలో బతికేసి 50 తర్వాత మనం ఒక రచనా రంగంలోకి వెళ్దాం, రచనా రంగంలోకి వెళ్ళి అప్పుడు ఏదైనా సాధిద్దామని అప్పట్లో అనుకున్నాను. కరెక్ట్ గా నాకు ఇప్పుడు 52 వచ్చింది. కరెక్ట్ గా కనెక్ట్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్స్ కి. నాకు అనిపించింది అయితే ఇప్పుడు మనకేమవుతుందంటే ఇవి చదవడం వల్ల మనకు ఒక రకమైన మన మెదడులో కానీ మనలో కానీ ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. కొత్త విషయాలు తెలిసిన విషయాల్లో మళ్ళీ రివైజ్ చేసుకొని కొత్తగా తెలుసుకుంటున్నట్టుగా మన విషయాలను మనం అనలైజ్ చేసుకొని మనం పాటిస్తాం. కాబట్టి ఇంకో 50 సంవత్సరాలు మనం బతికేయగలం. కాకపోతే ఆహార నియమాలు, తర్వాత ఈ పొల్యూషన్ మనల్ని శిక్షించొచ్చేమో కానీ మెదడు పరంగా, ఆరోగ్యపరంగా, ఉత్సాహపరంగా మనం ఏమి ఎక్కడ తగ్గేది ఉండదని అనిపిస్తుంది. మనం ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే. వండర్ఫుల్ సార్. మీకు ఎలా అనిపిస్తుంది? గ్రేట్ ఇన్సైట్ సార్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలు. కొత్త విషయం ఒకటి, 50 ఏళ్ళు బాల్యంలాగా బ్రతికేస్తే ఓకే, 50 to 100 మనం అడల్ట్స్. ఇప్పుడు అందరూ మనం చైల్డ్ అంతే. వండర్ఫుల్ సార్. అదే మన మనసుని అంత ఉత్సాహంగా ఉంచుకోవచ్చు, బాల్యంలాగా ఉత్సాహంలాగా ఉంచుకోవచ్చు. కానీ మనం 25 ఏళ్ళకే మనం 50 జీవితం 50 తర్వాత జీవితం జీవించడం మొదలు పెట్టేస్తాం. అందుకే 60 ఏళ్ళకే మనం ముసలోళ్ళు అయిపోయాం. 2 పిల్లలు కానగానే పెళ్లిళ్ళు అవగానే ముసలోళ్ళు అయిపోయాం. మనమే మన శరీరాన్ని కుషించుకునేటట్టుగా చేసుకుంటున్నాం. మన ఉత్సాహం పెంచుకొని మన మేధస్సును పెంచుకోవాల్సింది పోయి కుషించుకుంటూ 60 ఏళ్ళకి దిగిపోయాం అని అనిపిస్తుంది. ఆ పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఈ మనోహర్ గారు చెప్పిన, రామ్ మనోహర్ గారు చెప్పిన ఒక పాయింట్ వల్ల ఈ పాయింట్ గుర్తొచ్చింది. మీ ద్వారా మేము అది డైరీ వినాలనే ఒక మేనిఫెస్టేషన్ ఉండుంటది.
ఎస్ వండర్ఫుల్ సార్. అది ఇదైతే నాకు బాగా స్ట్రాంగ్ గా అనిపించింది. ఎస్ 50 ఇయర్స్ చైల్డ్ ఈ రోజు నుంచి బ్రెయిన్ ని చైల్డ్ బ్రెయిన్ గా కన్వర్ట్ చేసేసి ఆఫ్టర్ 50 ఇయర్స్ 50 to 100 అడల్ట్ గాను ఆఫ్టర్ 100 ఓల్డ్ అప్పుడు వెళ్దాం చూద్దాం. అప్పుడు ఓల్డ్ ఏజ్ చూద్దాం. కి వెళ్దాం. 100 తర్వాత ఓల్డ్ ఏజ్ కి అదే వెళ్దాం. ఇప్పుడు 100 తర్వాత ఓల్డ్ ఏజ్ వెళ్ళాలి మనం. ముందే మనం ఎక్స్క్యూజ్ స్వీకరించకూడదు ఓల్డ్ ఏజ్. ఎక్స్క్యూజ్ ఎగ్జాక్ట్లీ. మీ, ఇప్పుడు ఏజ్లో మెటబాలిక్ ఏజ్ అని క్రోనలాజికల్ ఏజ్ అని ఒకటి ఉందండి. ఎస్ సార్. సో మెటబాలిక్ ఏజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్రోనలాజికల్ ఏజ్. కొంతమంది 60 సంవత్సరాల వయసు ఉన్నా సరే మెటబాలిక్ ఏజ్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళది 30 సంవత్సరాలే, అంటే అంత హెల్తీగా ఉన్నారు. 80 ఏళ్ళ వాళ్ళు కూడా మెటబాలిక్ ఏజ్ 50, 60 మెటబాలిక్ ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ బ్యాలెన్స్ డైట్, ఎక్సర్సైజ్ అన్నీ బాగా చూసుకుంటున్నారు అన్నమాట. 50లో 80 ఏళ్ళ మెటబాలిక్ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని మెటబాలిక్ ఏజ్ మోర్ దాన్ని మెజర్ చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన కిడ్నీస్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, బీపీ, షుగరు ఇవన్నీ కూడా మెజర్ చేస్తాయి. సో మెటబాలిక్ ఏజ్ని దృష్టిలో పెట్టుకోవాలి, నాట్ ది క్రోనలాజికల్ ఏజ్. ఎస్ సార్. చిన్న డౌట్ సార్ నాకు. ఎలాగో మీరు డాక్టర్ కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. అయ్యా, మనం ఇప్పుడు మన శరీరంలోని మన శరీరాన్ని ఎప్పుడు ఉత్సాహంగా ఉంచడం వల్ల, ఆరోగ్యంగా ఉండాలనే మన ఆలోచనల వల్ల మనం తీసుకునే ఫుడ్ కూడా అదే అట్రాక్ట్ అవుతాం కదా. మనం అట్రాక్ట్ అవుతున్నప్పుడు మనకి కూడా మంచి ఫుడ్ మనం స్వీకరిస్తాం కాబట్టి మన ఆరోగ్యం కూడా బాగుంటుందని అనిపిస్తుంది. తర్వాత సమయం బట్టే మనకి సమయం అనుసారంగానే మన శరీరంలో మార్పులు వస్తాయి కదండి. అది నేను చెప్పినట్టు నిజంగా అది సత్యమేనా? నేను ఆ పుస్తకంలో చదివిన పాయింట్ సత్యమేనా? మనం ఫీల్ అవ్వడం వల్ల మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని తగ్గించుకుంటామా? మనం నిజంగా ఫీల్ అయితే, మన మేధోశక్తితో మనం ఫీల్ అయితే, ఉత్సాహంగా ఉంటే మన శరీరం కూడా ఆరోగ్యంగానే ఉంటుందా? కొంతవరకు నిజమండి. కానీ హ్యూమన్ లైఫ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ 100 ఇయర్స్. 100 ఇయర్స్లో ఇప్పుడు మ్యాక్సిమం లైఫ్ 120 ఇయర్స్ ఒక ఆమె బతికింది. ఇప్పుడు ఉన్నోళ్ళు 112, 113 మ్యాక్సిమం ఏజ్. ఒకరిద్దరే, కానీ అందరూ 90, 95, 100 వాళ్ళు ఒక 10,000 మంది ఉంటారు 100 సంవత్సరాల వాళ్ళు. అందుకని మిలియన్స్ ఆఫ్ మెటబాలిక్ ప్రాసెసెస్, మైక్రో ప్రాసెసెస్ ఉన్నాయి బాడీలో, సెల్స్లో, అంత చిన్న సెల్లో. సో అవన్నీ కూడా సరిచేసి వందల ఏళ్ళు బతికించడం ప్రస్తుతానికి మాత్రం సాధ్యపడదు. ముందు ఏమైనా సాధ్యపడుతుంది. 100 ఏళ్ళకి ఏదైనా 90 ఏళ్ళకే అంతమైపోతూ ఉంటుంది. ఆ 10 ఇయర్స్ మనకి చాలా మందికి తెలియకుండా గడిస్తే గడవచ్చు, మెమొరీ లేక. ఇప్పుడు మన వాసు గారు ఒక పాయింట్ ఓపెన్ చేశారు. తన డైరీలోని అఫర్మేషన్స్ రాసుకున్నారని. అంటే తను ఒక 20 సంవత్సరాల క్రితం రాసుకున్న డైరీలో పాయింట్స్ ఈ రోజు సాకారం అయినట్టు మనం రోజుకొక పాయింట్ మన ఆరోగ్యం గురించి, మన నాలెడ్జ్ గురించి ఎలాగైతే రోజుకొక పాయింట్ నేర్చుకుంటున్నామో, అలాగే మన అఫర్మేషన్, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మన శరీరంలో తీసుకున్న ప్రతి ఆహారం కూడా శ్రేష్టమైన ఆహారంగా మారుతుంది, ఇందులో వచ్చే సంపూర్ణ శక్తి మనం స్వీకరిస్తున్నాము, మన శరీరానికి ఉపయోగపడుతుంది, దీనివల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా అఫర్మేషన్స్ రాసుకుంటూ వెళ్తే ఇదేమైనా ఉపయోగపడుతుందా? పాజిటివ్ సెల్ఫ్ ఎఫర్మేషన్స్ ఏమైనా ఉపయోగపడతాయి కదండి. హెల్త్ గురించి రాసుకుంటే ఒక పాయింట్ మంచిది. ఎఫర్మేషన్స్లో మీకు హెల్త్ ప్రయారిటీ అయితే రాసుకోవాల్సిందే. అది ఒక నాలెడ్జే కాకుండా ఒక ఆరోగ్యం, మన ఆరోగ్యం బాగుంది,
ఈ సూర్యరశ్మిల నుంచి వచ్చిన ఆ కిరణాలు, ఆ వెలుతురు మనకి తగులుతున్నాయి, మనం ఆ ఆరోగ్యాన్ని పొందుతున్నాం. ఇది మన సెల్ఫ్ అఫర్మేషన్ కూడా రాసుకోవడం వల్ల ఈ బ్యాలెన్స్ 50 years కొద్దిగా హెల్దీగా మన శరీరం ఉండొచ్చేమో అని ఆ బుక్ వల్ల, ఇప్పుడు మన డిస్కషన్ వల్ల కూడా ఆ బుక్ రిఫరెన్స్ సార్ రిఫరెన్స్ ఇచ్చారు కదా, తను రాసుకున్న అఫర్మేషన్స్, రోజుకొక అఫర్మేషన్స్ రాసుకున్నట్టు ఎస్ సార్. అఫర్మేషన్ సెల్ఫ్ అప్రైజ్ చేశారు, అప్రైజ్ చేసుకున్నట్టు, సెల్ఫ్ అప్రైజ్ చేసుకున్నట్టు. రమేష్ గారు, అఫర్మేషన్ ఎప్పుడు కూడా చెప్పండి. మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. సాకారం మీ- చేస్తుంది. మీ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఆ నమ్మకం పెరిగిన కొద్దీ దాన్ని మీరు నమ్మి రియాలిటీలో యాక్షన్ లో కూడా అలా ఉన్నారనుకోండి, ఒక నమ్మకమే కాదు, రాసుకోవడమే కాదు, యాక్షన్ లో కూడా అలాగే ఉన్నారనుకోండి, మీ 99.9% పాసిబుల్ ఉంటది అది. అవును, అంటే అవును, ఎప్పుడు కరెక్టే. కూడా మనం నమ్మిందే జరుగుద్ది మన లైఫ్ లో. అది ఇప్పటి అవును. వరకు డాక్టర్స్ కానివ్వండి, మనకి స్పిరిచువల్ వేలో కానివ్వండి, గురువులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఏది చెప్పినా మీరు ఏది నమ్ముతున్నారో అదే నీ లైఫ్ లో జరుగుతుంది అనేది చెప్తుంది. నా కాలు చెప్తుంది, నొప్పిగా అవునండి. ఉంది అనుకుంటే నా కాలు నొప్పి ఉంటుంది. నా కాలు నొప్పి లేదని నేను ఉంటుంది. నడవగలుగుతున్నాను అని అనుకున్నంత మాత్రం నడవలేము, కానీ నడవడానికి కావలసిన ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా నడవగలుగుతాం. అవునండి, ఎస్, కరెక్ట్. అంటే నమ్మకం అంటే మనిషికి ఇప్పుడు ఒక మనం రకమైన మనం strength ని ఇచ్చేస్తది. అయితే మనం ఆలోచించే ఆలోచనలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. మనం మన యొక్క ఆలోచనలు, మన యొక్క నాలెడ్జ్ ని రీచ్ అవుతున్నాం. మనం ఎటువంటి నాలెడ్జ్ కావాలో మనం ఆ నాలెడ్జ్ కి రీచ్ అవుతున్నాం. మనం పర్పస్ సాల్వ్ Yes. అవుతుంది, మన పర్పస్. Yes, వాసు గారు yes. వాసు గారి వాసు, యొక్క వాసు పర్పస్ sir. సాల్వ్ వాసు, అవుతుంది. వాసు sir. యద్భావం తద్భవతి. వాసు గారి యొక్క వాసు గారి యొక్క ఏవైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం నిజమైంది. ఆ సంకల్పానికి చేరువలో మా సంకల్పాలు కూడా కలిసి దగ్గరయ్యాం. అంటే మనం ఒక సార్ చెప్పినట్టు ఆ కవి ఏదైతే చెప్పారో, ఆ రచయిత ఏం చెప్పారో ఆ పాయింట్స్ మనం నెమరు వేసుకుంటూ వచ్చే క్లాసులో ఎంవి రావు గారు చెప్పే, డాక్టర్ గారు చెప్పే క్లాసు కూడా మనం సమ్మిళితం చేసుకుంటే మనం అనుకున్న స్థాయిని మనం రీచ్ అవ్వచ్చు. అది 99% మేడం చెప్పినట్టు మనం సక్సెస్ఫుల్ వైపే వెళ్ళొచ్చు. ఓకే, ఓకే, వెరీ గుడ్ అండి. అద్భుతమైన ప్రోగ్రామ్ ఇది మనకి. ఓకే, ఓకే, ఎక్కడ గ్రేట్. మనం ఎవరో తెలియదు, ఎక్కడ వాళ్ళో తెలియదు, కానీ ఒక్క పాయింట్ పుస్తక పఠనం అనే పాయింట్ మన అందరినీ కలుపుతుంది, మనలో ఉత్సాహాన్ని రేపుతుంది, మనలో ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. థ్యాంక్ యూ అదే వెరీ సార్. మచ్ సార్, మీ ప్రోగ్రామ్ డిజైన్ చేసినందుకు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైక్ అంటే ఒకే గూటి పక్షులంతా ఒకే చోటకు చేరతారు అన్నట్టు సామెత వాస్తవం అవుతుంది. అంతే. ఓకే, ఓకే, చాలా అదే. ఈరోజు నిజంగా అసలు సఖ్యన ఎలా జరుగుద్ది అనుకునే దానిలో నుంచి అసలు నిజంగా సఖ్యను 2 గంటల సేపు నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. అంటే ఒక్కొక్కసారి అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చాలా గ్రేట్ అండి. ఇప్పటికే అవునవును. చాలా సమయం అయింది. ఇంత సమయం దాకా కూడా ఓపిక్గా ప్రతి ఒక్కరూ విని ఈ సెక్షన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సెక్షన్ని ముగిస్తున్నామండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, జై వందే హింద్, జై మాతరం. భారత్, వందే మాతరం. గుడ్ ఫీడ్బ్యాక్ నైట్ ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నైట్. మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అండి. మేము మీకు ధన్యవాదాలు చెప్తున్నాం ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. బాడీ లాంగ్వేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మోహన్ గారి బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ బాగుంది, కరెక్ట్. వాయిస్ డెలివరీ కూడా బాగుంది అండి. చెప్పే విధానం మనకి ఏదో ప్రాణ స్నేహితుడు చెప్తున్నట్టుగా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్ ఇంపాక్ట్ కలగజేస్తుంది మన మీద. అవును, అవును, అని చెప్పే మాటకి శక్తి వస్తుంది ఆ బాడీ లాంగ్వేజ్. Yes. థ్యాంక్ యూ ఆల్. Okay. Thank you to all.